ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవుడా, మహోన్నతుడ, సర్వశక్తి బంధుడు అయిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో మమ్మల్ని సమకూర్చి ప్రభువా, మరి పరిశుద్ధమైన మాటలు వినడానికి, మా జీవాన్ని కాపాడుకోవడానికి, మేము ఈ లోకం నుంచి ప్రత్యేకపరచబడడానికి, సజీవముగా మేము ఎత్తబోటకు మాకు కావలసినటువంటి ప్రతి ఉజ్జీవపు మాటలు మాకు ఇచ్చిన దేవుడు మీకే స్తుతులు, వందనాలు. సంఘాన్ని బలపరచండి, సహోదరులను బలపరచండి ప్రభు. మరి మేము దేని గురించి అయితే మందిరానికి వచ్చామో ఆ యొక్క పనిని భక్తితో, శ్రద్ధతో, విధేయతతో ప్రభు చేయడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధ గ్రంథంలో దావీదు చెప్తున్నారు, రండి సాగిలపడి యెహోవాను ఆరాధించుతాము అని చెప్తున్నారు. కాబట్టి ప్రభు, మందిరంలోనికి ఎవరైతే వచ్చారో, దేవుని సన్నిధిలోనికి ఎవరైతే వచ్చారో, వారు సాగిలపడి యెహోవాను ఆరాధించినట్లుగా సహాయం తెచ్చండి. మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకునమని మా విమోచకుడైనటువంటి క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామములో ఈ ప్రార్థనలను అడుగుతున్నాం ప్రభువా, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా కూడా మరి క్రీస్తు లేచారు, మరి ఈస్టరు అని పాటలు పాడుతూ జరుపుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు ఇప్పటికి 3 సార్లు వచ్చారు. 3 సార్లు కూడా ఆయన సమాధం చేయించి తిరిగి వెళ్ళిపోయారు. కానీ ప్రపంచం ఇంకా మొదటిసారి ఆగిపోయింది. మొదటి సమాధి దగ్గరే ఆగిపోయింది. మొదటి సమాధి దగ్గరే ఆగిపోయారు. కానీ ప్రభు మనల్ని తన యొక్క అపరిమితమైన ప్రేమతో మనల్ని కప్పి, కృపతో మనల్ని నడిపిస్తూ, మరి ఎప్పటికప్పుడు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనకి బయలుపరచబడిన వాక్యము మనకు అర్థమయ్యే రీతిలో మరలా మన హృదయాన్ని ఆయనే తెరిచి, అంటే ఆ గ్రహింపు శక్తులు మనకి ఇచ్చారు ఆయన. దానియేలుకి ఎలాగైతే దానియేలు నేను నీకు గ్రహింపు శక్తిని ఇవ్వడానికి వచ్చానని మాట్లాడిందో దూత, అలాగే ప్రభు యొక్క వర్తమానికుడు మరి లోకానికి వచ్చి మనకి గ్రహింపు శక్తినిచ్చి ప్రభు ఏ విషయాన్ని అయితే బయలుపరుస్తున్నారో ఆ విషయాన్ని మనం గ్రహించినట్టుగా కూడా ప్రభు మనకి ఎంతగానో మరి కృపను చూపించారు. అందుని బట్టి ప్రభువుకి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంఘంలో అందరూ ఉజ్జీవంగా ఉన్నారు బ్రదర్. వచ్చాం, వెళ్ళిపోయాం, పాటలు పాడాం. ప్రధాన యాజకుడి యొక్క కాలికి ఒక తాడు కట్టేవాళ్ళు. ఎందుకు? చాలాసార్లు చెప్పాం కదా, మీరు కూడా చదివారు బైబిల్లో. ప్రధాన యాజకుని యొక్క కాలికి ఒక తాడు ఉండేది. సంవత్సరంలో ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అవునా? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే ప్రధాన యాజకుని యొక్క ఒక కాలికి ఏముంటది? తాడు ఉంటుంది. అతను ఆవరణలోంచే ఆ తాడుతో లోపలికి వెళ్తాడు. బయట నుంచే కాలికి తాడు కట్టుకుని లోపలికి వెళ్తాడు. ఎందుకని? ఒక్కరు ఎంత అందరు చెప్పినట్టుంది కానీ ఒక్కరు వినపడలే బయటికి. ఎవరైనా అయోగ్యముగా, అపవిత్రంగా అతి పరిశుద్ధ స్థలం లోపలికి వెళితే ఏమవుతారు? అక్కడికక్కడే చనిపోతారు. వాళ్ళ లోపలే చనిపోతారు. కాబట్టి వాళ్ళ శరీరాన్ని తీసుకుని రావడానికి మరొకరికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. మరొకరు చనిపోయాడు కాబట్టి గబగబా లోపలికి వెళ్ళి తీసుకురావడానికి అవకాశం లేదు. కాబట్టి ఏం చేశారంటే, ఇతనికి వెళ్ళేటప్పుడే తన యొక్క కాలికి ఒక తాడు కట్టి లోపల పంపించేవాళ్ళు. అతను లోపల 2 కెరూబుల మధ్యలో నుంచి ప్రభు స్వరం వస్తూ ఉంటే వింటూ ఉంటాడు. అక్కడ రక్తాన్ని ప్రోక్షిస్తాడు. అక్కడ మందసం మీద, కరుణాపీఠం మీద. అది ప్రధాన యాజకుని యొక్క బాధ్యత.
అయోగ్యముగా అపవిత్రంగా గనక లోపలికి వెళితే అతను చనిపోతాడు. అతను బ్రతికే ఉన్నాడు అంటే ఎందుకంటే 2 తెరలు ఉంటాయి వాళ్ళకి బయట. ఆవరణలో ఉన్న వారికి ఎన్ని ఉంటాయి? అతి పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ పరిశుద్ధ స్థలానికి ఒక ఆ తెర ఉంటుంది. ఆ తర్వాత ఏముంటుంది? ఆవరణ ఉంటుంది. ఇతను అతి పరిశుద్ధ స్థలములో జీవించే ఉన్నాడు, అతను దేవునికి సేవ చేస్తున్నాడు అని తెలియాలంటే బయట ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? మీకు ఫోటోలు చూపించి మరి చెప్పాం కదా బ్రదరు, ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలు ఎలా ఉంటాయి? ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలు ఎలా ఉంటాయి? ఆ వస్త్రానికి ఏమేమి ఉంటాయి? ఎలా ధరించాలి? ఆ యొక్క ప్రధాన యాజకుడు లోపల బయట ఉన్న వారు కనపడ్డా ఆయన లోపలికి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో డోర్లన్నీ క్లోజ్ చేయబడతాయి. ఆయన లోపల షకీనా గ్లోరీలో దేవుని యొక్క సన్నిధిలో ప్రభుత్వం ఆయన మరి మాట్లాడుతూ సంభాషిస్తూ ప్రభు ఏం చెప్పారో తన ప్రజలకు ఏం చెప్పని ప్రభు మాట్లాడుతున్నారు, ఆ మాటలు ఆయన వింటూ ఉంటాడు. అక్కడ ఈయన లోపలికి పట్టుకుని వెళ్ళిన రక్తాన్ని ఆ కరుణాపేట మీద ప్రోక్షిస్తాడు ఆయన 7 సార్లు. ఇది అక్కడ ఆయన యొక్క పరిచర్య. ఆయన ఆ అతి పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేస్తున్నారు, ఆయన జీవించే ఉన్నాడు అని తెలియడం కోసం ఆయన ధరించిన నిలువు టంగికి ఏముంటది? బాదము కాయల షేపులో ఏముంటాయి? గంటలు ఉంటాయి. గంటలు కట్టారు. ఆయన కదులుతున్నప్పుడు ఈ అంగీ కదులుతూ ఉంటది. అప్పుడు ఆ గంటలు ఏమవుతూ ఉంటాయి? మోగి ఈయన సజీవుడే అని తెలుస్తూ ఉంటది. అంటే అతి పరిశుద్ధ స్థలములో ఏం చేయాలి యాజకుడు? తను జీవించే ఉన్నాడు అని చెప్పి ఆయన అటు ఇటు కదలాలి. ఆయన కదిలితేనే బయట ఉన్న వాళ్ళకి ఆయన బతుకున్నట్టు తెలుస్తుంది. హిందూ ఆచరించే సంప్రదాయాలన్నీ కూడా ఎక్కడి నుంచి రాలి? ఇందులో నుంచి వచ్చింది. వీళ్ళు బయట కొట్టే గంట ప్రధాన యాజకుని గంట, అది అంగీ గంట. అది ఇందులోంచి కాపీ చేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అన్ని వాళ్ళు ఏమి సొంతంగా చేయలే. ఈ ప్రధాన యాజకుడు బతికే ఉన్నాడు అని తెలియాలంటే అతను కదులుతూ ఉండాలి. అప్పుడు సజీవుడని బయట ఉన్న వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు మీరు కూడా సజీవంగా ఉన్నారని తెలియాలంటే మీరు సౌండ్ రావాలండి. మీరు లోపల ఉన్నారు బ్రదర్, మీరు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నారు, మీరు యాజకులుగా ఉన్నారు, మీరు ప్రధాన యాజకులుగా ఉన్నారు, మీరు దేవునికి సేవ చేస్తున్నారు. మీరు మరి మేము బతికే ఉన్నవారు మీరు రుజువు చూపించాలిగా. ఏం చేయాలి మీరు? అప్పుడు ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, స్తోత్రాలు చెప్పాలి, అవసరమైతే లేచి గంతులు వేయాలి. అప్పుడు మీ గంటలు మోగుతూ ఉంటాయి. వీళ్ళు బతికే ఉన్నారు, సజీవులు వీళ్ళు, లోకానికి తెలుస్తుంది. అప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాం. మనం ఖచ్చితంగా మనం జీవించే ఉన్నామని ఈ లోకానికి చూపించే బాధ్యత నీ మీదే ఉంది. ఆ చెయ్య లోపల ప్రధాన యాజకుడు ఆయన కదులుతూ ఉన్నప్పుడు అంగీ కదులుతూ ఉంటది. ఆ అంగీకి ఉన్న గంటలు మోగుతూ ఉంటాయి. బయట ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, యాజకుడు సేవ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు కూడా అతి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మందిరానికి వచ్చి సైలెంట్గా కూర్చొని మనకే ఉన్నాయి సమస్యలు, నాకే ఉన్నాయి బాధలన్నీ మన మనసులో పెట్టుకొని ఇక్కడికి వచ్చి దిగులుగా మనోవేదనతో ఇక్కడ ఉద్యోగమైన పాట పాడినా చప్పట్లు కొట్టలేము, ప్రసంగం చేస్తున్నా ఆమెం చెప్పలేము, సహోదరులతో ప్రేమపూర్వకంగా మాట్లాడలేము. మరి మీ గంట మోగకపోతే మీరు సజీవులను ఎలా తెలిసింది బ్రదర్? మీరు మీ గంటను మోగించండి. ఎలా అంటే ప్రభువుని ఆరాధించడం ద్వారా. హల్లెలూయా. బిలాము అంటాడు, బిలాము మూడు చోట్లకి వెళ్ళాడు. బాలాకు 3 చోట్ల తీసుకెళ్ళాడు బిలాముని. ఎందుకు? శపించడానికి. దేవుని ప్రజల్ని శపించడానికి 3 చోట్లకు తీసుకెళ్ళాడు. 3 చోట్లకు తీసుకెళ్తే 3 చోట్ల కూడా యెహోవా అనుమతి ఇవ్వలేదు శపించడానికి. బాలాకు ఈ పక్క నుంచి వెళ్తే నీకు వాళ్ళు కనపడుతుంటారని ఒక పర్వతం తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 7 బలిపీఠాలు, 7 పొట్టేళ్ళు, 7 దూడలు అర్పించి ఆయన శపించడానికి ప్రారంభం చేస్తే ఆయన నోట ఏమొచ్చింది? తెలియకుండానే దీవెనిచ్చాడు. దీవులన్నీ అయిపోయిన తర్వాత బాలాకు అంటాడు, నువ్వు మొత్తం దీవులు ఇచ్చావు శపించమంటే, ఇక్కడ కాదు నేను మరో చోట తీసుకెళ్తాను రా, ఈ ప్లేస్ కాదు నేను మరొక చోట నుంచి ఇజ్రాయెల్ చూపిస్తాను నీకు అని మరొక చోట తీసుకెళ్ళాడు. పిస్గా
శివార్లో ఉన్న ఒక కొండ, కావలి వారి పొలం అది. అక్కడ తీసుకెళ్ళాడు ఈసారి. అక్కడ తీసుకెళ్తే అక్కడ మళ్ళీ 7 బలిపీఠాలు, మళ్ళీ 7 గొర్రెలు, మళ్ళీ 7 పొట్టేళ్ళు, మళ్ళీ జరిగింది అక్కడ. మళ్ళా లేచి శపించడం మొదలు పెడితే మళ్ళా దేవుడు బిలాము నోట్లు ఏదైతే ఉంచారో మళ్ళీ అదే దీవెనలు వచ్చింది. బాలాక్ అంటాడు, అసలు నువ్వు శపించవద్దు, దీవించవద్దయ్యా, నువ్వు శపించవద్దు, దీవించవద్దు, నువ్వు ఇక ఆపై నేను మరొక ప్రాంతాన్ని తీసుకెళ్తాను, నేను అక్కడ నీకు మనుషులు కనపడరు, వీళ్ళు కనపడిన దగ్గర నుంచి నీకేమవుతుంది, దీవెనలకు బదులుగా శాపాలకు బదులుగా దీవెనలు దీవిస్తున్నావు, నేను మరొక చోట తీసుకెళ్తా, అక్కడ నీకు వాళ్ళు కనపడరు, కానీ అక్కడి నుంచి వాళ్ళు చెప్పించాడు. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళాడు, ఆ పర్వతం మీద తీసుకెళ్ళాడు, మళ్ళీ మూడు చోట్ల తీసుకెళ్ళాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ 7 బలిపీఠాలు, 7 బలులు మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ అర్పించారు అక్కడ. మళ్ళీ లేచి ఆయన మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ దీవెనలు ఇచ్చాడు ఆయన. ఎందుకంటే యాకోబు అంటాడు, బిలాము అంటాడు, 3 చోట్ల కూడా ప్రవచించాడు. 3 చోట్ల ప్రవచనాలు ఉంటాయి, మీరు చదివితే కనుక బైబిల్లో 3 చోట్ల ప్రవచించాడు. ఏమంటాడు తెలుసా? మూడోసారి యాకోబు యొక్క 4వ పాలుని ఎవరు లెక్కించగలరు? యాకోబు యొక్క 4వ తరాన్ని, 4వ పాలు అంటే 4వ తరాన్ని ఎవరు లెక్కించగలరు? ఎవరు ఆపగలరు? ఎవరిని ఆపగలరా? ఆయన అంటాడు, బిలాము, చూడండి ఒకసారి ఆ మాట మనం చూద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 6 చూడండి, ఇక్కడ 6వ వచనం నుంచి చూడండి, 5 నుంచి. యెహోవా ఒక మాట బిలాము నోట తీశారు అందరూ. 131 పేజీ నెంబరు 131, సంఖ్యాకాండము 23వ అధ్యాయం. అతడు బాలాకు 5వ వచనం. యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమనెను. అతడు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతము నుండి మోయాబు రోజులను రప్పించి, రమ్ము, నా నిమిత్తము యాకోబుని శపింపము, రమ్ము, ఇజ్రాయేలును భయపెట్టవలను అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతను చూస్తున్నాను, కొండల నుండి అతను కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇజ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? చూసారా, ఎవరు ఆపుతారు? ఈ బాలాకు యొక్క ఆలోచన ఏంటి? వారు పచ్చిక బయలు వలె మైదానం అంతా కూడా కప్పేస్తున్నారు, మైదానం అంతా కప్పేస్తున్నారు. వాళ్ళు ఎద్దు పచ్చిక బయళ్లను నాకివేయినట్లుగా నా దేశంలో మొత్తాన్ని వాళ్ళు నాకివేస్తారు. కాబట్టి వారిని నా దేశం మీద కాకుండా నువ్వు శపించాలి. బాలాకు అంటున్నాడు, నువ్వు యెహోవాకి భక్తుడివి, నువ్వు ఎవరిని శపిస్తావో వారు శపించబడతారు, నువ్వు ఎవరిని దీవిస్తావో వారు దీవించబడతారు. అది నాకు తెలుసు. ఈ బాలాకు ఒక అన్య ప్రవక్త, కానీ యెహోవాతో మాట్లాడే ప్రవక్త. ఈ బాలాకు ఆశ చూపించి బిలాముని యెహోవా ప్రజలు శపించినట్లుగా ప్రేరేపించాడు. కానీ ప్రభు ఒప్పుకోలేదు. రాత్రి బస్ చేయించాడు తన దగ్గర. అసలు తీసుకెళ్ళటానికి బిలాముని బాలాకు దగ్గర తీసుకెళ్ళడానికే 2 గ్రూపులు రావాల్సి వచ్చింది. ప్రభు అసలు అంగీకరించలేదు. ఆ రాత్రి తన ఏదో బస్ చేసి బిలాము అంటున్నాడు, నా దగ్గర ఈ రాత్రి ఉన్నాడు, నేను ప్రభుని అడుగుతా. ప్రభు ప్రత్యక్షమై అడుగుతున్నాడు, బిలాము, ఎవరు నీ దగ్గర ఉన్నది? అయ్యా, మోయాబు రాజు యొక్క దూతలు. ఎందుకున్నారు ఇక్కడ? వాళ్ళు ఇక్కడ ఇలా ఈ విధంగా వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు వస్తున్నారు, శపించమని చెప్పాడు. నువ్వు అసలు ఏమాత్రం కూడా శపించడానికి వీల్లేదు, నువ్వు వారితో వెళ్ళడానికి కూడా వీల్లేదు, రానని చెప్పేసి పంపించాడు ఆయన. బాలాకు మరికొంతమందిని తన యొక్క ఆ అంతఃపురములో, తన యొక్క క్యాబినెట్లో
మరి మరింత ఉన్నతమైన మనుషులు పంపించాడు. మళ్ళీ ప్రభుని అడిగాడు బిలాము, అప్పుడు వెళ్ళమన్నాడు ఆయన. చలగా దేవుడు తన ప్రజల ఎడల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో చూస్తే మనకి ఇక్కడ అర్థం అవుద్ది. అప్పుడు ఆయన అంటాడు, బిలాము 3 సార్లు కూడా శపించలేకపోయాడు. యాకోబు యొక్క రేణువులను ఎవరు లెక్కించగలరు? యాకోబు యొక్క 4వ తరాన్ని ఎవరు లెక్కించగలరు? ఎవరు ఆపగలరు సార్? ఎవరు ఆపలేరు. చూడండి 24వ అధ్యాయం చూడండి, ఇంకో మాట ఉంటుంది అక్కడ. అదే సంఖ్యాకాండం 24. ఇజ్రాయేలులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునమును చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇజ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చాను కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా నేను ఆమెన్. ఎప్పుడైతే ఎవరినైతే శపించాలని రాజు తీసుకెళ్ళాడో ఆ ప్రజలని, ఎప్పుడైతే బిలాము ఆ ప్రజల వైపు చూశాడో దేవుని ఆత్మ తన మీదకి వచ్చింది. అతను తప్పు చేసినా కూడా దేవుని ఆత్మ బిలాము మీదకి బలంగా దిగి వచ్చి, వారు ఎలాంటి ప్రజలో, అక్కడ జరిగిన సందర్భం ఏంటో పరిశుద్ధాత్మ చేత అతను అక్కడ ప్రవచించాడు. అక్కడ అంటే యాకోబు యొక్క 4వ తరాన్ని చూచిన వారికి వాళ్ళు శపించలేరు బ్రదర్. యాకోబు యొక్క 4వ తరాన్ని ఎవరు కూడా ఆపలేరు, ఎవరు శపించలేరు. ఒకవేళ యాకోబు యొక్క 4వ తరాన్ని ఎవరైతే చూస్తారో, ఎవరైతే వాళ్ళ వైపు ప్రేమగా, బిలాము మారిపోయాడు. ఇక నేను వారిని శపించడానికి తగదు, నేను వారు శపించడం కాదు, యెహోవా వారిని దీవించడమే మంచిదని యెహోవా తలంచుతున్నాడు అని బిలాముకి ఎప్పుడైతే అర్థమైందో, వారి ఎడల బిలాముకి ఒక రకమైన ప్రేమ వచ్చేసింది. ఇజ్రాయేల్కి యెహోవాకి ఇష్టం, వీళ్ళని శపించడం యెహోవాకి ఇష్టం లేదు అని ఎప్పుడైతే గ్రహించాడు, తన ముఖాన్ని అరణ్యం వైపు తిప్పేసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇక వారిని శపించడం మానేశాడు. ఎప్పుడైతే వారి ఎడల ప్రేమ పుట్టిందో బిలాముకి, ఎప్పుడైతే 12 గోత్రాలను చూశాడో కన్నులెత్తి యెహోవా ఆత్మ తన మీదకి వచ్చేసింది. అవును బ్రదర్, మిమ్మల్ని శపించాలనుకున్నవారు, మిమ్మల్ని నిందించాలనుకున్నవారు, మీతో హేళనగా చేయాలనుకున్నవారు, మీరు గనక 4వ తరపు ప్రజలై ఉంటే గనక మీ శత్రువుల పైన కూడా దేవుని యొక్క ఆత్మ బలంగా దిగిపోతుంది. దావీదుని చంపడానికి వచ్చిన సౌలు పైన కూడా ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దిగింది. సౌలు ప్రవచించాడు. సౌలు ప్రవచిస్తూ ఉంటే దావీదుని చంపడానికి వచ్చాడు. పలానా చోట బావి దగ్గర దావీదు ఉన్నాడని ఆ సైన్యం అంతా పట్టుకోలేకపోతే సౌలుకి సమాచారం వచ్చింది, పలానా బావి దగ్గర దావీదు ఉన్నాడని తెలిసినప్పుడు సౌలు స్వయంగా బయలుదేరాడు అక్కడికి పట్టుకోవడానికి దావీదుని. కానీ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళందరూ ప్రవచిస్తున్నారు. సౌలు ప్రాంతానికి వెళ్ళేసరికి ఏమైపోయింది? చంపడానికి వచ్చిన సౌలు కూడా ఏమైపోయాడు? ప్రవచించడం మొదలుపెట్టాడు. ఒక సామెత పుట్టింది, సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా, ప్రవక్తైనా సౌలు కూడా అనే సామెత పుట్టింది అక్కడ. అవునండి, నీవు గనక దేవుని ఎడల నమ్మకమైన వాడిగా నీవు ఉంటే నీ శత్రువులు సహితము నీ దగ్గరికి వస్తే నీ ఆత్మల పాలు వారు పొందుకుంటారు. అక్కడ వారు నిన్ను శపించాలని వస్తారు, వారు నిన్ను నాశనం చేయాలని వస్తారు, నిన్ను హేళన చేయాలని వస్తారు, కానీ నీ పైన ఉన్న ఆత్మ వారిని మార్చేస్తుంది. నువ్వు దేవుని యొక్క 4వ తరమై ఉన్నాం. మనం 4వ తరమై ఉన్నాం. మనల్ని ఆపేది ఈ లోకంలో ఏదీ లేదు. నిన్నెవరు ఆపలేరు, నిన్నెవరు శపించలేరు, నిన్నెవరు నిందించలేరు, నిన్ను ఎవరు హేళన చేయలేరు. కానీ ఆ పొలిమెరల దాకా మనం వెళ్ళినట్టుగా కనపడుతుంటాం. మనం అవమానం పడినట్టుగా, మనం పడినట్లుగా, మనల్ని ఎదుటివాళ్ళు మనల్ని హేళన చేసినట్లుగా ఆ చివరి వరకు మనం వెళ్తూ ఉంటాం. కానీ మనల్ని ఎవ్వరు కూడా మోసం చేయలేరు, ఎవరు హేళన చేయలేరు, ఎవరు మన యొక్క ఆశీర్వాదాన్ని మన పైకి రాకుండా ఎవరు అడ్డుకోలేరు. నీ దగ్గరికి వస్తే చాలు బ్రదర్, నీ శత్రువు పైన కూడా నీలో ఉన్న ఆత్మ వాళ్ళ మీద దిగుతుంది, పంచుకుంటారు వాళ్ళు. ప్రభుకి స్తోత్రం కలండి గాక. కాబట్టి మీరు ఇజ్రాయేల్ యొక్క 4వ తరం, మీరు యాకోబు యొక్క 4వ తరం, మీరు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు దేవుని సన్నిధిలో ఉన్నామంటే మీరు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి బ్రదర్? ఉజ్జీవంగా ఉండాలి, గంటలు మోగుతూ ఉండాలి,
స్తోత్రం చెబుతూ ఉండాలి, ప్రభువుని ఆరాధిస్తూ ఉండాలి. మీరేదో మామూలుగా వచ్చి స్తంభాల్లా కూర్చుంటే, ప్రభు చెప్పారు, కృష్ణుడంగా చెప్పారు, ఆ స్తంభాలకి జీవం వస్తుంది, మీరు స్తంభాల్లో ఉంటారు. అర్థమవుతుంది అన్నమాట. నిజంగా స్తంభాలకి ఏమవుతుంది? జీవం వచ్చి అవి లేచి ఆరాధిస్తాయి. మీరు స్తంభాల్లాగా అలాగే ఉంటారు. లోతు భార్యలాగా. లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ ప్రభు భూమి మీదకి వస్తే లెబనోన్ పర్వతాలు, సేనాయి పర్వతాలు గొంతులేసినాయి. ప్రభు తన కార్యాన్ని ఎలాగైనా జరిగించగలడు. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీరు ఉత్సాహంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ప్రేమగా ఉండండి. మీ యొక్క సంతోషము, మీ యొక్క విశ్వాసం ద్వారా మీ ఎదుటి ఉన్న వారికి మరికొంత అనుభవాన్ని, ఉత్సాహాన్ని పొందించే విధంగా మీ భక్తిని కొనసాగించండి. హల్లెలూయా. స్తోత్రం. సరే, మంచిది. ఆదికాండము 23వ అధ్యాయము 1 నుంచి మనం చూద్దాం. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కానాను దేశమందలి హెబ్రోనును కిరియతర్బాలో మృతి నొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కనుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఈయుడని అడగగా, హేతు కుమారులు, అయ్యా, మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనలని వాడు ఎవడును లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిరి. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతి నొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినుడి. సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్ఫెలా గుహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా ఉండుటకు నిండు వేలను అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలనని వారితో చెప్పెను. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవని ప్రవేశించే వారి అందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాంతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, అయ్యా, అట్లు కాదు, నా మనవి ఆలకించము. ఆ పొలమును నీకు ఇచ్చుచున్నాను, దానిలో ఉన్న గుహను నీకు ఇచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టువలను. అప్పుడు అబ్రాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, సరే గాని నా మనవి ఆలకించము. ఆ పొలమునకు వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకుని ఎడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పాను. అందుకు ఎఫ్రోను, అయ్యా, నా మాట వినుము. ఆ భూమి 400 తులముల వెండి చేయును. నాకు నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామునకు ఉత్తరం ఇచ్చాను. అబ్రహామును ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చెను. అలాగున మమ్రే ఎదుటనున్న మక్ఫెల యందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును, దాని యందలి గుహయు, దాని పొలిమర అంతటిలో ఉన్న ఆ పొలము చెట్లనియు అతని ఊరి గవని ప్రవేశించే వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. తరువాత అబ్రహాము కనాను దేశములో హెబ్రోనును మమ్రే ఎదుటనున్న మక్ఫెల పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. ఆ పొలమును, దానిలోన్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా
స్థిరపరచబడెను. ఆమె అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అందరు సంతోషంగా ఉన్నారు బ్రదర్? ఆమె 1 కొరింథీయులకు రాసిన పత్రిక చివరి 19-20 వచనాలు, పేజ్ నెంబర్ 149. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, ఇప్పుడు యాకోబు యొక్క 4వ తరముగా ఉన్న మాకు దేవుడిగా ఉన్న మా ప్రభువా, మీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఓ ప్రభు, మరి ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఈస్టర్ 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 అని పాటలు పాడుతూ క్రీస్తు లేచెను క్రీస్తు లేచెను అని తెల్లవారుజాము గడి నుండే పెద్ద పెద్ద శబ్ద యంత్రాలతో వాళ్ళు పాటలు పాడుతూ వాళ్ళు మరి మిమ్మల్ని ఆరాధించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చిన ఈస్టర్ ఉదయాన మీరు ఏది సాధించి ముగించారో ఈ లోకానికి అర్థం కాలేదు. 2000 సంవత్సరాల తర్వాత మరొక ఈస్టర్ వచ్చింది. ఇక 2000 సంవత్సరాల తర్వాత వెంటనే మేము 2 ఈస్టర్లు చూసాము. కానీ క్రైస్తవ ప్రపంచము దాన్ని చూడలేకపోయింది. మొదటి ఈస్టర్లోనే వాళ్ళు ఆగిపోయారు. కారణము మీరు చెబుతున్నారు, వారి గుడ్డివారు, వారు దిగంబరులు, వారు దౌర్భాగ్యులు. క్రీస్తు లోపలికి రావడానికి ఆయన తలుపు తడుతుంటే లోపలికి ఆహ్వానించకుండా ఆయన బయటికి గెంటి వేసిన సంఘము అని మీరు చెప్పారు ప్రభువా. కానీ మీ యొక్క పెండ్లి కుమార్తెగా మమ్మల్ని సిద్ధపరిచి మీ స్వరాన్ని వినేటువంటి యొక్క భక్తిని మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. అర్ధరాత్రి సమయంలో 10,000లో అతి సుందరుడు అర్ధరాత్రి సమయంలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన చీకటిలో నల్లగా కనబడుతున్నాడు. ఈ లోకమంతా అనుకుంటూ ఉంది ఆయన వేరే వ్యక్తి అనుకుంటున్నారు. కానీ నా ప్రియుని స్వరాన్ని నేను వింటాను. ఆయన ధవళవనుడు, రత్నవనుడు, 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. పిట్టలు కోలాహలం చేస్తూ ఉన్నాయి. వాటి మధ్యలో పావుర స్వరము నెమ్మదిగా వినపడుతుంది. కాబట్టి ప్రభువా, ఈ చీకటి సమయంలో అర్ధరాత్రి దాటి వేకువజామునకు వచ్చిన సమయంలో పెండ్లి కుమారుడు సంఘములో సంచరిస్తున్న సమయంలో ఆ పెండ్లి కుమారుడు చీకటిలో నల్లగా ఉన్న సమయంలో ఈ ప్రపంచమంతా ఆ యొక్క పెండ్లి కుమారుడు చూసి వేరే వ్యక్తి అనుకుంటా ఉంది. కానీ షులమితి, ఇదిగో 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 సంత వీధుల్లో రాజవీధుల్లో నా ప్రియుని స్వరము నాకు వినబడుతుంది అని చెబుతూ ఉంది. సంఘములో, అత్యున్నతమైన సంఘములో నా ప్రియుని స్వరం నాకు వినబడుతూ ఉంది. షులమితి తన ప్రియుని యొక్క స్వరాన్ని వింటూ ఉంది. కాబట్టి మా ప్రభు, మేము ఈ ప్రపంచమంతా కూడా నీ స్వరాన్ని వినలేకపోతుంది. కానీ ఈ పక్షి పిట్టల కోలాహలంగా ఉన్న సమయంలో సిఎస్ఐ ఒక పిట్ట అది కోలాహలం చేస్తూ ఉంది. బ్యాప్టిస్ట్ ఒక పిట్ట అది కోలాహలం చేస్తూ ఉంది. మైక్ పెట్టి కుక్కరు కేకలు పెడతా ఉన్నాయి. ఈ పిట్టలు కోలాహలం చేస్తున్న సమయంలో, ఈ ఈస్టర్ సమయంలో, అనేక శబ్ద యంత్రాలు వినపడుతున్న సమయంలో ఒక పావుర స్వరము, ఒక మెల్లని స్వరము మాకు పంపిస్తున్న దేవుడు మీకే స్తోత్రములు. నిజమైన ఈస్టర్ని పొందుకునే విధంగా ఆ స్వరం మా తాగుతూ ఉంది. కాబట్టి ప్రభు, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఆ స్వరాన్ని పట్టుకోవడానికి సహాయం దయచేయండి. ఈ పిట్టల కోలాహలములో ఏది పావుర స్వరమో మాకు గ్రహింపునిచ్చిన దేవుడు స్తోత్రములు. నడిపించండి. మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణ మీ యొక్క నామములో ఈ ప్రార్థనలను అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. మరి కూర్చుందాం. చదవబడిన లేఖన భాగం నుంచి
మక్ఫెలా అనే చిన్న అంశము ఏంటి చెప్పండి? మక్ మక్ ఆ? ఏదోట్లే బ్రదర్, మీరే చెప్పండి అంటారా? మక్ఫెలా అంటే అర్థం ఏంటి అంటే, మక్ఫెలా అనే అర్థం ఏంటి అంటే భాగము లేదా స్వాస్థ్యము, తర్వాత రెండు జీవములు అని అర్థం. మక్ఫెలా అనగా రెండు జీవములు లేదా భాగము, స్వాస్థ్యము అని అర్థం. అబ్రహాము తన ప్రయాణం అంతటిలో తనకున్న తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిని విడిచిపెట్టి ప్రయాణమై పరదేశుల మధ్యలోనికి వచ్చి నివాసం ఉండి తనకు అక్కడ చిన్న ఇంటిలో నివాసం ఉంటున్నాడు. అక్కడ పరదేశుల మధ్యలో ఉంటున్నాడు. అక్కడ తన భార్య చనిపోతే సమాధి చేయడానికి కూడా స్థలం లేదు ఆయనకి. ఆ ప్రాంతంలో తన భార్య అయిన శారా చనిపోయింది. ఆమెను సమాధి చేయాలి. సమాధి చేయాలంటే భూమి కావాలి. కాబట్టి ఆయన ఏం చేశారంటే హేతు కుమారులు పిలిచి అడిగాడు ఆయన, అయ్యా నా భార్య చనిపోయింది. దుఃఖించాడు తన భార్య కోసం. నా భార్య చనిపోయింది, ఆమెను నా కనుల ఎదుట నుంచి నేను చూడకుండా సమాధి చేయాలి. ఎందుకంటే నేను చూస్తూ ఉంటే జీవం లేకుండా పడుంటే నేను తట్టుకోలేకపోతా ఉన్నా. కాబట్టి నా కళ్ళ ముందు నుంచి నేను ఆమె తీసుకుని వెళ్ళి సమాధిలో పెట్టాలి. నాకు కొంత భూభాగం కావాలి అడిగాడు. ఇప్పుడు హేతు కుమారులు ఏం చెప్పారు? చదువుకోలేం కదా మనం ఇప్పుడు. ఇన్ని శ్మశానాలు లేవు మా దగ్గర. శ్రేష్టమైన శ్మశానం తీసుకోవచ్చు కదా. ఎన్ని శ్మశానాలు లేవు మా దగ్గర. ఏమన్నారు వాళ్ళు హేతు కుమారులు? చూడండి ఒకసారి. ఐదో వచనము 23:5 ఆదికాండం. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను ఎలా ఉన్నావు? నీవు ఆయనకి భార్య సమాధి చేయడానికి సమాధి స్థలం లేదానికి. శారాని పాతి పెట్టడానికి ఆయనకి 6 అడుగుల ప్లేస్ లేదానికి. కానీ హేతు కుమారులు ఏమని పిలిచారు ఆయన్ని? నీవు మా మధ్యలో మహారాజులా ఉన్నావు. బ్రదర్, దేవుని బిడ్డలు ఎక్కడున్నా, వారికి ఏది ఉన్నా లేకపోయినా వారు ఎలాంటి వారు? మహారాజులు వాళ్ళు. ప్రభుకి స్తోత్రం కలగాక. హేతు కుమారులు అంటున్నారు, ఆయన వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నాకు కొంచెం స్థలం కావాలి, నా భార్య చనిపోయింది, నా భార్యని నేను పాతి పెట్టుకుంటాను. మహారాజులకి ఏముంటుంది కదా? మహారాజులకి ఏమైనా కొద్దు ఉంటుందా? మరి ఈయనేం అడుగుతున్నాడు? నా భార్య చనిపోయింది, కొద్ది స్థలం కావాలని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? మా మధ్య నీవు మహారాజులా ఉన్నావు. దేవుని వెంబడిస్తే అంతే బ్రదర్. నువ్వు ఎక్కడున్నా నీ జీవితమే ప్రత్యేకంగా ఉంటది. హేతు కుమారులు సాక్ష్యం ఇస్తున్నారు, నువ్వు సాధారణ వ్యక్తి కాదు. నువ్వు మా మధ్యలో ఉన్నావు. ఎలా ఉన్నావు అంటే మాకంటే ప్రత్యేకంగా ఉన్నావు, మాకంటే గరుడిగా ఉన్నావు, మాకంటే ఉన్నతమైన స్థలంలో ఉన్నావు. ఎలా ఉన్నావు అంటే మమ్మల్ని పరిపాలించే స్థానంలో నీవు ఉన్నావు. మహారాజు స్థానంలో ఉన్నావు నీవు. కాబట్టి నీకు ఏం కావాలి? చూడండి, ఏమన్నా చూడండి. మహారాజువై ఉన్నావు, మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాన్ని. మాకు కూడా శ్మశాన భూములు ఉన్నాయి. మాకున్న శ్మశాన భూముల్లో నీకు ఏది నచ్చిందో, అతి శ్రేష్టంగా ఏది బాగుందో దాంట్లో నీ భార్యను పాతిపెట్టు. అబ్రాహాము అంటున్నాడు, లేదు 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 లేదు, నాకు ఆ భూములు వద్దు. వాళ్ళు ఇస్తున్నారు, నీకు అడ్డు లేదు. నీ కనుచూపు మేర కనపడుతున్న శ్మశానాల్లో ఏది శ్రేష్టమైందో, నీ భార్యను పాతిపెట్టడానికి ఏది అనుకూలమైందో నువ్వు తీసుకొని నీ భార్యను సమాధి చేయి అని చెప్తే అబ్రాహాము ఏమంటాడు?
నా భార్య నా భార్య అనే శారాన్ని ఎక్కడ పడితే అక్కడ నేను పెట్టను. ఎక్కడ పడితే అక్కడ నేను పెట్టను. ఇక్కడ మీ మధ్యలో ఉన్న ఎఫ్రోను దగ్గర ఉన్నటువంటి ఆ మక్పెల గుహని నాకు ఇప్పించండి. ఏమడిగాడు బ్రదర్? మీరిచ్చేట శ్రేష్టమైన శ్మశానాలు నాకొద్దు, ఈ భూభాగాలు నాకొద్దు. ఇదిగో అక్కడ కనబడుతున్న ఎఫ్రోను పొలంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ మక్పెల గుహని నాకు ఇప్పించండి. దానికి నేను డబ్బులు ఇస్తాను. నేను ఊరికి తీసుకోను. ఏం కొన్నాడు బ్రదర్ అబ్రాహాము? డబ్బులు ఇచ్చి 400 తులముల వెండిని ఇచ్చి ఏం కొన్నాడు? అబ్రహాము కొన్నటువంటి స్వాస్థ్యం అది. మిగతాదంతా ఊరికి ఇచ్చాడు దేవుడు. మిగతా భూభాగం ఇప్పుడు వాళ్ళు దేనికోసమైతే యుద్ధం చేస్తున్నారో ఆ భూభాగం అంతా దేవుడు ఉచితంగానే ఇచ్చాడు వాళ్ళకి. కానీ అబ్రహాం అయితే వెల చెల్లించి కొన్నది ఏంటంటే మక్పెల. మిగతా దానికి డబ్బులు కట్టలేదు అబ్రహాం. అది అతనికి బహుమానంగా ఇచ్చారు. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికి కూడా 2 పరిశుద్ధమైన స్థలాలు ఉన్నాయి ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళకి. ఒకటి దేవుని మందిరం అయితే, రెండవది ఏది? ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ గుహ. ఇది పరిశుద్ధ స్థలం వాళ్ళకి. ఇక్కడ మసీద్ ఉంది, మీరు చూసే ఉంటారు కదా, గూగుల్లో కొడితే మీకు వస్తుంది. ఇప్పుడు ఈ గుహ ఇంకా యాకోబు సమాధి, లేయ సమాధి అక్కడ ఉంది. అబ్రాహాము సమాధులు, శారా సమాధులు, ఇసాకు, రిబ్కా సమాధులు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వాటికి అలంకరించారు వాళ్ళు. ఇసాకు, లేయా సమాధులు అయితే బాగా కనపడుతుంది, బాగా గొప్పగా అలంకరించారు దాన్ని వాళ్ళు. ఇప్పటికి అక్కడ ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న 2 అతి పరిశుద్ధమైన, వాళ్ళకి 2 అతి ప్రాముఖ్యమైన స్థలాలు అవి. ఒకటి సొలొమోను మందిరము, రెండవది ఇదే. ఎందుకంటే అక్కడ మందిరములో దేవుని షెకినా గ్లోరీ ఉంది. ఇక్కడ ఈ గుహలో తమ పితరులు ఉన్నారు ఇక్కడ. అందుకని ఈ 2 చాలా పవిత్రమైన స్థలాలు ఆ దేశంలో వాళ్ళకి పవిత్రంగా భావిస్తారు నేటికి కూడా, ఈ రోజుకి కూడా. ఈ గుహ అబ్రహాము వెల చెల్లించి ఈ గుహను కొనుగోలు చేశాడు. ఎఫ్రోను అన్నాడు, అయ్యా అది నేను నీకు ఉచితంగానే ఇస్తాను, నీకు నేను ఇచ్చేస్తాను దాన్ని అని అంటే ఆయన అన్నాడు, లేదు, వర్తకుల వెల చొప్పున నీకు ఏ డబ్బు చెలామణి అవుతుందో అదే డబ్బు చెల్లిస్తాను నేను నీకు. మళ్ళీ నేను వేరే ప్రాంతం నుంచి వచ్చాను కాబట్టి చెల్లని డబ్బు నీకు ఇవ్వను. నేను నీకు చలామణిలో ఉన్న డబ్బునే నీకు వెల చెల్లిస్తాను నేను. అందరు ఎదుట ఒప్పుకున్నాడు. అక్కడ ఉండే హేతు కుమారులు ఎదుట, ఊరు ప్రజలందరి ఎదుట వెల చెల్లిస్తాను అబ్రహాం ఒప్పుకున్నాడు. ఎఫ్రోను కూడా అవును, ఆ వెల చెల్లించి నేను నీకు నా భూభాగాన్ని ఇస్తాను అని ఆ ఎఫ్రోను ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఆ భూభాగం తీసుకున్నాడు అబ్రహాం. చూడండి, యేసుక్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తు మేడం చెప్పారు, కపాలమనబడిన స్థలము. ఎక్కడ సిలువేశారు ఆయన్ని? యేసుక్రీస్తు ఎక్కడ? గొల్గొతా లేదా కల్వరి లేదా కపాలమనబడిన స్థలము. ఏంటి కపాలమనబడిన స్థలము? కపాలమనబడిన స్థలం అంటే పుర్రె, కపాలము. దానికి ఆ పేరు ఎలా వచ్చిందని హిస్టరీలో చూస్తే, దావీదు గొలియాతు యొక్క తలను నరికి ఆ తల పట్టుకుని ఊరేగుతూ యెరూషలేము దాకా వచ్చాడు. యెరూషలేము నుంచి ఆ నగరం లోపలికి వెళ్ళకూడదు కాబట్టి, ఒక అన్యుని యొక్క తల లోపలికి వెళ్ళకూడదు కాబట్టి, నగర బయటే కపాలమనబడిన స్థలంలోనే ఈ గొలియాతు యొక్క తలని సమాధి చేశారు, పాతి పెట్టారు తలని. గొలియాతు నుంచి గొల్గొతా, గొల్గొతా నుంచి కపాలము, కలవ, ఇలాగా అది పిలువబడింది. అంటే అది చూడడానికి కూడా ఒక మనిషి యొక్క పుర్రాకారంలో ఉండదట ఆ పర్వతం. కపాలమనబడి ఆ యొక్క పర్వతం ఏదైతే ఉందో, ఆ సిలువేయబడిన స్థలం ఏదైతే ఉందో, అది ఎలా కనబడుతుంటే ఒక మనిషి యొక్క పుర్రె రూపంలో, షేపులో ఆ కొండ కనబడుతూ ఉంటుంది. కృష్ణం చెప్పారు, ఆ పర్వతము కింద
అంటే ఆ పర్వతం మీద ఎవరి సమాధి ఉంది? మొదటి మానవుడి యొక్క ఆదాము యొక్క సమాధి ఉంది. నేను షాక్ అయిపోయాను. నేను ఎందుకు అక్కడ దాకా తీసుకెళ్లి శిబిరానికి వెలుపలకి, పట్టడానికి వెలుపలకి తీసుకొచ్చేసి ఆయన్ని సిలువేశారు? పట్టణంలో సిలువేయాలి కదా ఆయన్ని. గోడల అంచు, యెరూషలేము యొక్క గోడల నగర సరిహద్దు చివరి వరకు తీసుకొచ్చి ఆ గోడలకు వెలుపలగా ఎందుకు కపాలం అనే స్థలం మీద సిలువేశారు ఆయన్ని? ఎందుకంటే అక్కడ మొదటి మానవుడు పడిపోయిన యొక్క మొదటి మానవుడి యొక్క సమాధి ఉంది అక్కడ. కాబట్టి క్రీస్తు యొక్క రక్తము ప్రతి మానవుని పైన చిందించబడ్డమని సూచనగా ఆయన రక్తము ఇటు ఆయన దగ్గర నుంచి ఇటు 4000 సంవత్సరాల వెనక్కి, ఆయన దగ్గర నుంచి 2000 సంవత్సరాల ముందుకి ఆయన రక్తము ప్రోక్షించబడుతుందనే సూచనగా ఆదాము యొక్క సమాధి ఎక్కడైతే ఉందో ఆ సమాధి మీద క్రీస్తు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో చనిపోయి రక్తాన్ని కార్చాడు ఆయన. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఒక యూట్యూబ్లో చూస్తే ఆయన ఏం చెప్తున్నారు తెలుసా? ఈ యొక్క ఏదైతే కపాలమనబడిన కొండ ఉందో ఆ కొండ యేసుక్రీస్తు చనిపోయినప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. అవునా? పెద్ద భూకంపం వచ్చింది. ఏదైతే సమాధి నిలువ పెట్టారో ఆ కొండ కింద గుహ ఉంది. ఆ గుహలో ఎప్పుడైతే భూకంపం వచ్చిందో ఈ కొండ 2 చీలికలుగా పగిలిపోయి సన్నగా పగిలి క్రీస్తు యొక్క రక్తము ఆ పగులులోంచి లోపలున్న ఆదాము యొక్క సమాధి మీద పడింది అని చెప్తున్నాడు ఆయన. అది ఎంతవరకు నిజమైందో మనకు తెలియదు. అది క్రీస్తు విడంగా మాట చెప్పలేదు కాబట్టి అది నిజమని నేను చెప్పట్లేదు. కానీ సమాధి అక్కడే ఉందని క్రీస్తు విడం చెప్పారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చరిత్రలో రాయబడింది, ప్లస్ ఇప్పుడు వాళ్ళు చేసిన యూట్యూబ్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎక్కడైతే ఆదాము సమాధి ఉందో ఆ గుహలో వారు ఏం చేశారంటే ఒక మందిరంగా మార్చేశారు. ఇప్పుడు క్రీస్తు రక్తం వచ్చి ఆదాము మీద ప్రోక్షించబడింది అని వాళ్ళు చెప్తున్నారు. ఆ స్టేట్మెంట్కి కొంత భాగం మనం అనుమతించవచ్చు. ఎలా అంటే క్రీస్తు విడం చెప్పారు అక్కడ ఆదాము సమాధి ఉందని. ఆదాము సమాధి ఎందుకు ఉంది అంటే క్రీస్తు యొక్క పడిపోయిన మొదటి మానవుని యొక్క పాపాన్ని తీసివేయడానికి క్రీస్తు రక్తము ఆదాము యొక్క సమాధి పైన, శల్యముల పైన, ఆదాము యొక్క ఎముకల పైన ఆ రక్తం ప్రోక్షించబడింది అక్కడ. అంటే క్రీస్తు రక్తము మొదటి మానవుని దగ్గర నుంచి ఈ చివరి మానవుని వరకు ప్రతి మనుషునికి యేసు రక్తము అవసరమే. నీ పాపం పోవాలంటే యేసు రక్తము అవసరమే. కాబట్టి ఆ కపాలమనబడిన స్థలంలో ఆదాము యొక్క సమాధి పైన క్రీస్తు సిలువ వేయబడ్డారు. ఇది ఎక్కడదంటే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, మనం ఏదైతే అబ్రహాము వెల చెల్లించి భూభాగాన్ని కొనుగోలు చేశాడో, అబ్రహాము తాను నివాసం చేయడానికి కాదు, తన బిడ్డలకి స్వాస్థ్యంగా ఇవ్వడానికి కాదు, అబ్రహాము తన భార్య చనిపోయిన భార్యను సమాధి చేయడానికి, సమాధి కొరకు అబ్రహాము ఆ యొక్క స్థలానికి ఉన్నాడు. ఆయన వెల చెల్లించి ఉన్నాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలుగాక. ఈ మక్ఫిలా అనగా అర్థం ఏంటి అంటే 2 జీవములు, స్వాస్థ్యము, 2 జీవములు. అంటే ఎప్పుడైతే శారా ఆ గుహలో పాతి పెట్టబడిందో ఒక జీవము ఆమె కోల్పోయింది. కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆ గుహలో ఉన్న శారా నూతన జీవాన్ని పొందుకుని తిరిగి లేవబోతుంది ఆమె. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఎవరైతే ఆ గుహలో ఉంటారో, ఎందుకు యోసేపు ఐగుప్తులో ఉండి తన పిల్లలందరినీ కూర్చోబెట్టి చెప్పాడు ఆయన. యోసేపు చివరి దశలో అవసాన కాలంలో తన పిల్లలందరూ చుట్టూ కూర్చోబెట్టుకొని ఆయన చెప్పాడు, అయ్యా నేను అనుకున్నాను నా సమయంలోనే ఖచ్చితంగా విడుదల పొందుకుంటామని. నేను అనుకున్నాను నా సమయంలోనే ఇది విడిచి వెళ్ళిపోతానని. కానీ మీ తరములో, యేసు అంటున్నాడు, మీ తరములో దేవుడు నిశ్చయముగా మేము దర్శించును. యేసుకు తెలుసు తను నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడో. ఆయన అంటున్నాడు, మన దేవుడు నిశ్చయముగా మిమ్మను దర్శిస్తాడు. నిశ్చయం అది. ఆయన మాట ఇచ్చాడు. ఆయన మిమ్మల్ని అక్కడ ఉంచో, నేను తీసుకెళ్ళి వెళ్ళిపోతానని చెప్పి మాట ఇచ్చాడు ఆయన. కాబట్టి నిశ్చయముగా మిమ్మల్ని విడిపిస్తాడు ఆయన, మీకోసం వస్తాడు ఆయన. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు
మీరు ఇక్కడ ఒకవేళ నన్ను ఇక్కడే సమాధి చేస్తారు మీరు. ఎందుకంటే యోసేపుని ఎరుగని రాజు వచ్చాడు అక్కడికి. కాబట్టి ఇంత ముందులాగా యోసేపు తండ్రి యాకోబు చనిపోయినప్పుడు యోసేపు ఐగుప్తులోంచి కొన్ని రథాలు కొన్ని వస్తువులను తీసుకుని వెళ్ళి యాకోబు యొక్క సమాధిని తీసుకుని వెళ్ళి ఈ మక్పేల గుహలో పాతిపెట్టి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు యోసేపుని ఎరిగిన రాజు వచ్చాడు కాబట్టి యోసేపు యొక్క శరీరాన్ని అక్కడ తీసుకుని వెళ్ళలేరు. మీరు నన్ను ఇక్కడే బాధ పెడతారు. కానీ ఒక రోజున మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. మీరు వెళ్ళిపోయేటప్పుడు మీరు ఖచ్చితంగా నా శల్యాల్ని తవ్వి తీసుకుని వెళ్ళి నా పితరులు ఉండే సమాధిలో మక్ఫెల గృహలో మీరు పెట్టండి చెప్పాడు. ఆ గుహ విచిత్రం అండి, 2 భాగాలు ఉంటుంది. ఆ మక్ఫెల కింద ఒక గుహ ఉంటుందంటే దానిపైన మళ్ళీ ఒక గుహ, 2 గుహలకు వెళ్ళదు. ఎక్కడ దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్న బ్రదర్ వర్తమాన విషయంలో. 2 భాగాలుగా ఉంది ఆ గుహ. ఆ గుహలోనికి ఎవరైతే పాతి పెడతారో కృష్ణ చెప్తున్నారు ఈస్టర్ సందేశంలో, ఒక ఇజ్రాయేలీయుడు తను పాతి పెట్టబడాలంటే యెరూషలేములోనే పాతి పెట్టబడాలి, వాగ్దాన భూమిలోనే పాతి పెట్టబడాలి. ఒకవేళ బయట ఎక్కడ ఉన్నా సరే అతను తిరిగి లేవడు. కాబట్టి యోసేపు అంటున్నాడు, మీరు ఖచ్చితంగా వెళ్ళిపోతారు కాబట్టి నన్ను ఇక్కడ విడిచిపెట్టదు. మీరు నా ఎముకలు చీకిపోయినా సరే వాటిని మీరు పోగేసి తీసుకుని వెళ్ళి మా పితరుల యొక్క సమాధి మక్పెల గుహంలో మీరు వాటిని పాతి పెట్టండి. ఎప్పుడైతే వాళ్ళు బయలుదేరారో వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే యోసేపు యొక్క సమాధిని తవ్వి పట్టుకున్నారు. మిగతా వాళ్ళు ఎవరు సమాధి తవ్వలేదు. యోసేపు సమాధి మాత్రం తవ్వారు వాళ్ళు. ఎందుకంటే ఆయన బలంగా అడిగాడు. ఆయన ఖచ్చితంగా మెస్సియా వస్తాడు, నేను తిరిగి లేవాలంటే నేను ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. అవును బ్రదర్, నువ్వు మరణం లేకుండా ఎత్తబడాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? నువ్వు అత్యున్నతమైన సంఘంలో ఉండాలి. నువ్వు వాగ్దాన వాక్యంలో ఉండాలి. నువ్వు ఏ సంఘంలో పడితే ఆ సంఘంలో ఉంటే నువ్వు ఎత్తబడవు. నువ్వు ఏ సంఘంలో ఉంటే ఆ సంఘంలో ఆరాధిస్తే నీకు నువ్వు జీవాన్ని పొందుకోలేవు. యోసేపు చెప్తున్నాడు, నేను ఎత్తబడాలంటే నేను అక్కడ ఉండాలి. అవును బ్రదర్, నువ్వు ఎత్తబడాలంటే నీవు అత్యున్నతమైన సంఘంలో ఉండాలి. సిఎస్ఐ, పెంతెకోస్తు, బాప్టిస్టు, లూథరన్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, నువ్వు ఏ సంఘంలో ఉన్నా నువ్వు అలాగే మృతుడిగానే ఉంటావు. నువ్వు అత్యున్నతమైన సంఘములో వాగ్దాన వాక్యములో కనుక నువ్వు పాతిపెట్టబడితే క్రీస్తు వచ్చినప్పుడు నువ్వు తిరిగి లేస్తావు. అందుకోసం యేసేపు కోరుకున్నాడు దాన్ని. యేసేపు బలమైన కోరిక కాబట్టి వాళ్ళు బయలుదేరినప్పుడు యేసేపు యొక్క సమాధిని తవ్వి యేసేపు యొక్క శల్యాల్ని మూటగట్టి పట్టుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళారు. దాన్ని అక్కడ ఆ మక్ఫెల దగ్గర సమాధి చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుకు స్తోత్రం కలగాక. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క మక్ఫెల ఒక చాలా విచిత్రమైన స్థలం బ్రదర్. వెల చెల్లించబడిన భూభాగం ఇది. దేవుడు నీ కొరకు నా కొరకు 2 పరిచర్యలతో ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనంలో బలమైన దూతగా దేవుడు పరలోకం నుంచి కిందకి దిగి వచ్చాడు. ఆయన పరలోకం నుంచి కిందకి దిగి వచ్చి ఉరువులెక్క రహస్యాన్ని, ముద్దులెక్క రహస్యాన్ని బయలుపరిచి ఆయన నీకు మరి మరణము లేని జీవాన్ని నీకు ఇచ్చాడు. ఆయన ఇదే నిజమైన మక్పెల. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఈ సందేశం లోపలికి వచ్చావో నీ పాత జీవం అంతరించిపోయింది బ్రదర్. నువ్వు ఒక నూతన సృష్టివి. ఇప్పుడు నీవు నూతన సృష్టివి. నీవు ఇప్పుడు ఈ మక్ఫెలో ఎవరైతే లోపలికి వచ్చారో ఇది స్వాస్థ్యము, ఇది కొనబడిన స్వాస్థ్యము, ఇది వెల చెల్లించి దేవుడు నీ కొరకు నా కొరకు కొనిన స్వాస్థ్యము. ఈ ప్రపంచం మొత్తం మీద కూడా దేవుడు రక్తము కార్చి కొన్న ఒకే ఒక స్వాస్థ్యము నీవై ఉన్నావు. ఇది మొత్తం ఫ్రీయే బ్రదర్. అబ్రాహాముకి మొత్తం భూభాగం అంతా ఫ్రీయే, మక్ఫెలకు మాత్రమే వెల చెల్లించాడు. హల్లెలూయా. ఈ ప్రపంచం అంతా నీకు ఉచితమే. నువ్వు ఈ లోకాన్ని పరిపాలించబోతున్నావు, కానీ దేవుడు నీ కొరకు వెల చెల్లించాడు. అదే సర్వోన్నతమైన దేవుని యొక్క సంఘమై ఉన్నది. అది నువ్వు దాంట్లో ఉండాలి, ఆ వాక్యంలో ఉండాలి. నువ్వు దాంట్లో పాతి పెట్టబడాలి. నువ్వు ఆ 2 గుహలు, ఆ మక్ఫెల 2 భాగాలు. అది ఈ 2 సందేశాలు. ఇప్పుడు ఈ యొక్క ట్విన్స్ మినిస్ట్రీ ఇది. ఈ కవలల పరిచర్య ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఆ కవలల పరిచర్యలో ఎప్పుడైతే నేను పాతి పెట్టుకుంటావో, క్రీస్తు వచ్చినప్పుడు నీవు ఆ యొక్క సమాధిలోంచి, అనగా నీ దేహంలోంచి నువ్వు తిరిగి లేస్తావు.
ఇది చూడండి చెప్తున్నారు. లాజరు ఎలాగైతే సమాధులు కుళ్ళిబట్టిన సమాధుల నుంచి లేచి బయటకు వచ్చాడో మనం చెప్పుకున్నాం. ఒకసారి గుర్తుందా మీకు? మనం చెప్పుకున్నాం లాజర్ యొక్క ఏమైపోయిందంట? లాజర్ లేచి బయటకు వస్తా ఉంటే ముక్కు మూసుకున్నారంట. తెలుసా మీకు? ఏమైంది? వాసన కొట్టింది. ఆ ఆ రాయి పొర్లించేసరికి లోపల నుంచి ఒక కుళ్ళిపోయిన వాసన బయటకు వచ్చింది. కుళ్ళిపోయిన సమాధిలో నుంచి జీవం బయటకు వచ్చింది. చూడని చెప్తున్నారు. ఇప్పుడు కుళ్ళిపోయిన నీ తలంపుల్లోంచి, నీ ఆలోచనలోంచి జీవం బయటికి రావాలి. ఇప్పుడున్న నీ స్థితిలోంచి, ఇప్పుడున్న నీ పాత జీవితంలోంచి వాటన్నిటిని విడిచిపెట్టి ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు బయటికి రావాలి. ఈ కుళ్ళు అంతా, ఈ కుళ్ళు, ఈ దుర్వాసన, ఈ పరికరాంది, ఇదంతా కూడా అక్కడే విడిచిపెట్టాలి. ఇప్పటివరకు మనం చూస్తే దుర్వాసన వచ్చింది బ్రదర్ ఈ లోకానికి. ఈ సిస్టర్ ఇలాగా, ఈ బ్రదర్ ఇలాగా, ఈ సిస్టర్ ఇలాగా, ఈ సహోదరుడు ఇలాగా, అంతా వాళ్ళు మన గురించి చెప్తున్నారు. మన యొక్క జీవితం అంతా కూడా పనికిరాని వాసనే. కానీ ఈ పనికిరాని దాంట్లోంచి ఒక జీవము బయటకు వచ్చింది. లాజరు ఎలాగైతే ఆ కుళ్ళిపోయిన దాంట్లోంచి లాజరు జీవంతో బయటకు వచ్చాడో, అలాగే నీ కుళ్ళిపోయిన పాపపు జీవితంలోంచి నీవు ఒక నూతన పునరుత్థానం పొందుకున్న వ్యక్తిగా నువ్వు బయటికి రావాలి. అది నిజమైన ఈస్టర్ అంటే. ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ చేసేది ఈస్టర్ ఏది ఇస్తారు? ఈ కుళ్ళిపోయిన పాపపు జీవితంలోంచి, తలంపుల్లోంచి, ఈ యొక్క లోకమైన ప్రతి ఏహ్యమైన కార్యాల్లోంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో అది నిజమైన పునరుత్థానం. అది ద రియల్ రిజరక్షన్. అది తిరిగి జన్మించాలి. అందుకోసమే మొదటి కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు అక్కడ, నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము. ఇప్పుడు దాకా నీ దేహం కుళ్ళిపోయింది, వాసన కొడుతోంది. అన్నీ నీ లోపలే ఉన్నాయి. అసూయ, ద్వేషము, పాపము, కలహము, ఉత్తరము, అల్లరు, ఇవన్నీ కూడా అన్ని కూడా నీ లోపలే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వాక్యము నీ లోపలికి వచ్చిందో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నిన్ను కడిగిందో, నువ్వు దేవునికి, పరిశుద్ధాత్మకి నివాసయోగ్యముగా, దేవాలయంగా మారిపోయావు. నీవు పరిశుద్ధాత్మ యొక్క ఏమైపోయావు? ఆలయం అయిపోయావు. ఇప్పుడు నువ్వు మారిపోయావు. ఇది నిజమైన ఈస్టర్. నిజమైన ఈస్టర్ ఇది బ్రదర్. క్రీస్తు సమాధి నుంచి లేచారు 2000 సంవత్సరాల క్రితము, అది ఈస్టరే. 2000 సంవత్సరాల తర్వాత లేచారు, అది కూడా ఈస్టరే. ఆయన మరలా వచ్చి లేచారు, అది ఈస్టరే. కానీ నిజమైన ఈస్టర్ మీరు పాపపు జీవితం నుంచి బయటకు రావటమే నిజమైన ఈస్టర్. ఈ ప్రపంచమంతా ఈరోజు జరుపుకునేది ఈస్టర్ కాదు. ఇప్పుడు పెళ్లి కుమార్తె జరుపుకునేది నిజమైన ఈస్టర్. మనమందరం కూడా మన యొక్క పాప జీవితాలని విడిచిపెడదాం. కంపుకుట్టే జీవితాలు బ్రదర్, పనికిరాని జీవితాలు. చూడండి అక్కడ మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఏమని మాట్లాడు చూడండి. ఆరో అధ్యాయము సంఘం ఎలా ఉండాలో ఇక్కడ చెప్తుంటారు చూడండి. కొరింథీ సంఘము చాలా భయంకరంగా ఉంటుంది. దాన్ని సరి చేయడానికి ఇక లెటర్లు వేశారు పౌలు గారు. వాళ్ళ ఆ సంఘంలో ఉన్న కార్యాలు చూడండి. అక్కడే కాదు, నేటి ఇక్కడ కూడా ఉంటాయి, ఈ సంఘంలో కూడా ఉంటాయి ఇవన్నీ. 1వ వచనం నుంచి చదువుతూ చూడండి. మీలో ఒకరికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాటకు తెగించున్నాడా? ఏం చేస్తారు కొరింథీ సంఘం? ఇద్దరు చర్చకొస్తారు. ఇద్దరు చర్చకొస్తారు. సాల్మన్ గారు, సతీష్ గారు ఇద్దరు చర్చకొస్తారు. వాళ్ళందరికీ బయట కొన్ని వ్యాజ్యాలు, కొన్ని తగులు ఉన్నాయి. ఆస్తుల పంపకాల్లో, ఇతర పంపకాల్లో కొన్ని తగులు ఉన్నాయి. దీంట్లో ఈ వ్యాజ్యము తీర్చడానికి సంఘములో కాకుండా, దేవుని సన్నిధిలో కాకుండా, పరిశుద్ధంగా కాకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా? మళ్ళీ బయటకు వెళ్తే
ఎవరి దగ్గరికి వెళ్తారంట? అనీతిమంతులు ఎదురు పెడతారు తీసుకెళ్తుంది. ఈ కొరింథీ సంఘం అదే చేసింది. వారి యొక్క వ్యాజ్యము, వారు నిజంగా విశ్వాసులై ఉంటే అసలు వారికి భూ సంబంధమైన తగులే రాకూడదు, అసలు ఆస్తి తగులే ఉండకూడదు. వాళ్ళ విశ్వాసులైతే లేదు, వచ్చింది. వస్తే వారు దాన్ని పరిశుద్ధంగా పరిష్కరించుకోవాలి. అలా కాకుండా ఎక్కడ పెడతారంట? అసలు దేవునికి సంబంధం లేని, సంఘానికి సంబంధం లేని అనీతి మంతుల దగ్గరికి వెళ్తారంట వాళ్ళు. తెగించున్నాడా? ఒకవేళ మీరు అలా ప్రవర్తిస్తున్నారా? చూడండి, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఎవరు బ్రదర్? నీ ముందున్న నీ సహోదరుడు ఎవరు బ్రదర్? సహోదరి ఎవరు? దేవదూతలకు తీర్పు తీర్చే సహోదరు నీ ముందుంది. పరిశుద్ధులకి తీర్పు తెచ్చే సహోదరుడు నీ ముందున్నాడు. సంఘంలో వ్యాజ్యం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సంఘంలోకి రావాలి. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి, నువ్వు విశ్వాసం కాబట్టి అనీతి మంతుల దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. దేనా ఏం చేసింది? దేనా ఏం చేసింది? నిష్పడం చెప్తున్నారు. షెకెములో ఆగితే నీకు శాపం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? బేతేలుకి వెళ్ళాలి. బయలుదేరాడు లాబాను ఇంటి నుంచి యాకోబు బయలుదేరాడు. బయలుదేరి ఎక్కడ రావాలి? ఎక్కడ మొక్కుకున్నాడు? నేను మరలా తిరిగి వస్తే ఏమన్నాడు? నేను మరలా నా తండ్రి ఇంటికి తిరిగి వస్తే నీకేం చేస్తా? నేను మందిరం కట్టిస్తే నీకు నేను ఆరాధన చేస్తా, బలర్పిస్తా అని యాకోబు మొక్కున్నాడు కదా. మరి దాన్ని మర్చిపోవచ్చా? మర్చిపోయాడు. యాకోబు మర్చిపోయారు. ఎక్కడికి వచ్చి ఆగిపోయాడు తెలుసా? షెకెంలోకి వచ్చి ఆగిపోయాడు. అక్కడ మంచి వాతావరణం ఉంది, అంత బాగా ఎక్కువ ఖాళీ స్థలం ఉంది, గ్రీనరీ అంతా బాగుంది, అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి అంతా బాగుంది. అక్కడ ఆగిపోయాడు. వచ్చి దీనా బయటకు వచ్చింది. దీనా బయటకు వచ్చి షెకెము కుమార్తెలతో సంభాషించడానికి, మాట్లాడడానికి వెళ్ళింది అక్కడికి. లోకంతో ఏం పని నీకు? అసలు ఏం పని లేదు లోకంతో నీకు. నువ్వు విశ్వాసమైతే, నువ్వు ప్రత్యేకించబడిన వాడు అయితే, నువ్వు వెల చెల్లించి కొనబడిన వాడు అయితే లోకసంతానికి ఏంటి పని? నువ్వు వెళ్ళాల్సిన మార్గంలో పూర్తిగా ప్రయాణించకుండా షెకెములో ఎందుకు ఆగిపోతున్నావు? నువ్వు బేతేలుకి వెళ్ళాలి కదా, షెకెములో ఆగిపోతున్నావు. అక్కడేం పని నీకు? లోక సంబంధమైనటువంటి షెకెము కుమార్తెలతో సహవాసం కోసం వెళ్ళింది. ఎవరు? దీనా. ఏమైంది? చెప్పుకున్నాం కదా. ఏమైంది? షెకెము అనే ఆ రాజకుమారుడు ఆమెను చూసి ప్రేమించి ఏమి నాకు కావాలి అని పాడు చేసి ఇంట్లోనే పెట్టుకుని నేను పంపను అని లోపల పెట్టుకున్నాడు. తండ్రి ఇంటికి వర్తమానం పంపించాడు. షెకెము తండ్రి హామోరు వర్తమానం పంపించాడు అతనితో, పనివారితో. ఏమనంటే, ఆ దీనా నాకు కావాలి, నాకు భార్యగా కావాలి, నాకు ఇచ్చి పెళ్లి చేయండి, నాకు భార్యగా ఉండాలి, పెళ్లి చేయండి. వీళ్ళు అడిగారు. యాకోబు తెలిసింది ఈ విషయం. పిలిపించాడు కుమారుల్ని, పొలంలో కుమారుని పిలిపించి చెప్పాడు. కోపంగా ఉన్నారు వాళ్ళు. అసలే షిమియోను లేవి బాగా కోపంగా ఉన్నారు. పిలిపించారు. వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా మీ దీనాన్ని మేము పెళ్లి చేసుకుంటాం, నా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. వారు కోరుకుంటున్నాడు. వాళ్ళు అన్నారు, మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు. మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు. మా ఆచారాలు వేరు, మీ ఆచారాలు వేరు. మీరు మీ అబ్బాయిని మా అమ్మాయికి ఎలా ఇస్తారు? ఎలా ఇస్తారు? కుదరదు కదా. మా ఆచార ప్రకారంగా సున్నతి పొందితేనే మా అమ్మాయిని మీకు ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దీనా కోసం, ఎందుకంటే అక్కడ షెకెము ఏమైపోయాడు? రాజకుమారుడు చిక్కిపోయాడు, మనది పెట్టేసుకున్నాడు, బలహీనం అయిపోయాడు. నాకు ఆమె కావాలంటున్నాడు. తండ్రి మాట వినట్లేదు. నేను ఆమెను చేసుకుంటా, ఆమెను విడిచిపెట్టట్లేదు. లోపల బంధించాడు.
ఈ హామోరుకి తల తీసేసినట్టు అయిపోయింది. ఏం చేయాలో తెలియట్లేదు. వెళ్ళాడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, అయ్యా మీ అమ్మని మేము చేసుకుంటాం, మనం కలిసిపోతాం, మా పిల్లల్ని మీకు ఇస్తాం, మీ పిల్లలు మాకేవ్వండి, ఒకటే జనం అయిపోతాం మనం అంతా. హామోరు అంటున్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, లేదు లేదు లేదండి, మా యొక్క విశ్వాసం వేరు. మా మా పిల్లల్ని చేసుకోవాలంటే ఆ పురుషుడు సున్నతి పొందిన వాడై ఉండాలి. ఓ ఇద్దేనా వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే అటు పక్కన కుమారుడు ఎలా ఉన్నాడు, ఆ ఇబ్బంది అవసరం తిరుగుబడి చేసేలా ఉన్నాడు, చనిపోయేలా ఉన్నాడు, దేనికైనా సిద్ధంగా ఉన్నాడు అక్కడ. కాబట్టి వారి స్వార్థం కోసం, వారి యొక్క స్వప్రయోజనం కోసం, కుమారుని యొక్క కోరికని, సంతోషాన్ని తీర్చడం కోసం ఏం చేశాడు ఆయన? హామోరు ఇద్దరు, షెకెము హామోరు ఇద్దరు కూడా ఓకేనండి, మీరు చెప్పిన సున్నతి చేసుకోవడానికి మేము సిద్ధమే. నిజమే. మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, మన పిల్లలకు పెళ్లి చేయాలంటే మనం మెసేజ్ చెప్పి మన మెసేజ్ నమ్మితేనే మనం వేసి పెళ్లి చేద్దాం మనం అనుకుంటా ఉంటాం కదా. ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. హామోరు షెకెము అదే చేస్తున్నారు అక్కడ. వీళ్ళు అడిగారు, షిమ్యోను లేవి ఏం చెప్పారంటే, మా చెల్లెని మీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే ఆ పురుషుడు సున్నతి పొందిన వాడే ఉండాలి. మా ఆచారం అది, మా యూదుల ఆచారం అది. మేము లేదా ఏమో, మేము మా వర్తమానం నమ్మాలి, లేదా మేమేమో అంటే వాళ్ళు స్వార్థం కోసం, తెలియదు కదా మనకి వాళ్ళ మనసులో ఏమంటుంది మనకి తెలిసింది. వాళ్ళ స్వార్థం కోసం ఓకే మేము అంగీకరిస్తున్నాం, మేము నమ్ముతున్నాం, మేము చేస్తాం, మేము మీతో పాటుగా మేము కూడా సున్నతి పొంది మీరు ఒకటైపోతాం. మీ పిల్లలు మా పిల్లలు మీకు ఇచ్చి పెళ్లి చేసుకుని ఇక్కడున్న వ్యవసాయాన్ని మేము పంచుకుని మనం ఎక్కడే కలిసి జీవిద్దాం. స్వార్థం. తన మనసులో దేవుని గురించి యెహోవాను నమ్ముదాం అనే ఆలోచన కాదు. అక్కడ తను ప్రేమించిన అమ్మాయిని తనకు భారీగా చేసుకోవడం ఒక స్వార్థం. ఆ స్వార్థంతో ఏం చేశాడు? ఒప్పుకున్నట్టుగా నటించారు వాళ్ళు కూడా ఇస్తామని నటించారు, వీళ్ళు నటించారు, వాళ్ళు నటించారు. కుదురుద్ది అలాగా? అవుతుంది బ్రదర్. దేవుడు ఏం చెప్పాడు? అసలు మీరు వాళ్ళు అసలు మేమే పొందని చెప్పాడు దేవుడు. అబ్రాము ఇప్పుడు చూడండి, ఇక్కడ గుహ కొని స్వాస్థ్యాన్ని కొని ఇక్కడే ఉండి తన కుమారుడికి పెళ్లి చేయాల్సి వచ్చేసరికి ఎక్కడ పంపించాడు బ్రదర్? తన యొక్క సొంత ప్రజలు, రక్త సంబంధికులు ఎక్కడున్నారో అక్కడే పంపించాడు ఎలియాజర్ని. కనాను దేశంలో ఎవరిని చూడొద్దు, ఇదిగో పలానా చోట నా బంధువులు ఉన్నారు, వాళ్ళలో నా కుమారునికి భారీగా ఒక స్త్రీని ఎంపిక చేసి తీసుకురా పంపించాడు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తాం? మనకు నచ్చినట్లుగా, మనకు అనుకూలంగా మనం మార్చేస్తుంటాం. ఇది అవసరమా మనకి? లోకంతో మనకి పని అవసరమా? నీవు దేవుని యొక్క ఆలయమై ఉన్నావు. నీ దేహము దేవునికి ఆలయమై ఉంది. ఈ షెకెము హారాము వీళ్ళిద్దరు కూడా స్వార్థంతో ఓకే మీ మెసేజ్ మీరు నమ్ముతాం బ్రదర్, మీరు మీ సంఘం మా సంఘం ఒకటే, మీ దేవుడు మా దేవుడు ఒకటే అయిపోతాడా? ఎందుకు అవుతారు బ్రదర్? ఒకవేళ నిజంగా మీకే అలాంటి పరిస్థితి అనుకోండి, ఎందుకంటే మెసేజ్లో ఉన్న వాళ్ళే చేసుకోవడం థామస్ గారు చెప్పారు, మెసేజ్ బైబిల్ చెప్పింది. ఒకవేళ మీకు అలా కుదరలేదు, ఎందుకంటే అందరూ సరిపడా ఉండరు కాబట్టి, వయసు కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర కారణాలు కావచ్చు, దొరకకపోవచ్చు, పిల్లలకి బయట వాళ్ళని చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అప్పుడు మెసేజ్ నమ్ముతేనే చేస్తాం అనే సిద్ధాంతాన్ని పెట్టకండి. అక్కడ మీకున్న ఆస్తిని బట్టో, మీకున్న అందాన్ని బట్టో, మీకున్న వ్యాపార లావాదేవీలను బట్టో వాళ్ళు అటువైపు వాళ్ళు చేసుకుంటా అని చేసుకున్న తర్వాత హింసల పాలు చేస్తారు వాళ్ళ స్వార్థం కోసం. కానీ ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీరు ముందుగానే వాళ్ళకి చెప్పండి, ఇది మా విశ్వాసం, మీరు వచ్చినా సంతోషం, మీరు రాకపోయినా మాకు సంతోషమే, కానీ మా విశ్వాసానికి ఆటంకం రాకూడదు. క్రిస్తామస్ గారు చేపించారు పెళ్ళి, సాధుబరిది అలాగే చేయించారండి. కానీ ఆ సంఘము ప్రేమ సహవాసం ఇదంతా కూడా ఆ సాధు బ్రదర్ యొక్క సిస్టర్ని, ఆ భార్యని కూడా మెసేజ్లోకి తీసుకొచ్చింది. అలాంటి నడవడికి కావాలి సంఘంలో. మీరు మా మెసేజ్ ఒప్పుకుంటేనే చేస్తాం, అది ఎప్పటికీ అవ్వదు. ఒకళ్ళు అయిందా దాంట్లో ఏదో స్వార్థం ఉంటుంది. ఇది దేనలాగా ఏదో స్వార్థం.
షెకెము హారాము ఎలాగైతే స్వార్థంగా చూశారో అలాంటి స్వార్థాలు ఉంటాయి. లోకముతో అసలు మనకి పని లేదు, లోకస్తులతో మనకు అసలు పని లేదు. నువ్వు కడగబడిన వాడివి, నువ్వు వెల చెల్లించి కొనబడిన వాడివి, నువ్వు ప్రత్యేకమైన వాడివి. నువ్వు లోకంతో నువ్వు అసలు ఉండకూడదు. ద్వితీయోపదేశకాండంలో ప్రభు చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఏ ప్రజలనైతే చెదరగొట్టి ఏ ప్రజల మధ్యలో అయితే మీరు నివాసం ఉంటున్నారో ఆ ప్రజలతో మీకు సాంగత్యం వద్దు, వారితో మీరు వియమందొద్దు అని చెప్పాడు ఆయన. క్లియర్గా చెప్పాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తామంటే మనకు అనుకూలమైనవే తీసుకుంటాం. మనం మన శరీరము నిజమైన ఈస్టర్ని కలిగి ఉంది బ్రదర్. లోక సంబంధమైన కార్యాలతో దాన్ని మీరు ముడివేయొద్దు, దాన్ని మీరు పెనవేయొద్దు. ఒకవేళ నీకు ఏది అవసరమో, నీకు ఏది కావాలో నీకంటే ఎక్కువగా ఆలోచించే ప్రభువు నీకున్నాడు. ఆయన నీకంటే ఎక్కువగా నీ గురించి ఆలోచిస్తాడు. ఆయన మనం నా కుమారుడికి పెళ్ళి అవ్వట్లేదు, నా కుమార్తెకి పెళ్ళి అవ్వట్లేదు, నా ఇంట్లో నీకంటే ఎక్కువగా నీ గురించి ఆలోచిస్తాడు ఆయన. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు వెలపెట్టి కొనబడిన దేవుని సొత్తును, భూ సంబంధమైన వాటి కోసం కాదు నువ్వు బాధపడాల్సింది. దేవుని యొక్క కార్యాన్ని ఏ విధంగా నీ ద్వారా దేవుడు నెరవేర్చడానికి సిద్ధపడుతున్నాడో ఆ కార్యాన్ని పూర్తిగా నువ్వు నెరవేర్చలాగా నువ్వు సమర్పించుకోవాలి ప్రభుకి. దాని గురించి మనం బాధపడాలి, దాని గురించి మనం ఆలోచించాలి. ప్రభు చెప్పారా లేదా? ఒక తండ్రి అడిగితే ఏం చేస్తాడు? కుమారుడు అడుగుతుంటే రొట్టెకి బదులు రాతనిస్తాడా? ఏమిస్తాడు? రొట్టెనే ఇస్తాడు కదా. మరి భూలోకపు తండ్రే అంతగా ఇస్తే మరి పరలోకపు దేవుడు, పరలోకపు తండ్రి నీకు మంచి ఈవులు ఎరుగును కదా. మనకి ఏది అవసరమో నీకేది అవసరమో నీకంటే ఎక్కువగా ఆయన ఆలోచిస్తాడు. ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు అనే విషయం నీకు అర్థం కావట్లేదు కాబట్టి నువ్వు మనోవేదన, మనోచింత, ఇది నాకే జరిగింది, ఇది మాకే జరిగింది అని నీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ నీకు ఏది అవసరమో ప్రభువు నీకంటే ఎక్కువగా ఆలోచిస్తారు నీ గురించి. తగిన కాలంలో, నిర్ణయ కాలంలో, ప్రతి దానికి ఒక కాలం ఉంది బ్రదర్. చదువుకున్నాం కదా సామెతల్లో. రాళ్ళగుట్ట వేయడానికి, రాళ్ళగుట్ట తీయడానికి, కంచె వేయడానికి, కట్టె వేయడానికి, ప్రతి దానికి సమయం ఉంది. గెత్సెమనే తోటలో ఆయన అప్పగించబడి రాత్రి గెత్సెమనే తోటలో క్రీస్తు యొక్క చివరి మజిలీ అది. తండ్రితో ఆయన ఆ పోరాటం చేశాడు అక్కడ. తన జీవితంతో, శరీరంతో యేసుక్రీస్తు పోరాటం చేశారు అక్కడ. ఎంత వేదన పడ్డారంటే తన లోపలున్న చెమట కూడా రక్త నాళాలు పగిలిపోయి ఎలా వచ్చింది? స్వేదరంధ్రాలు, చర్మము ద్వారా రక్తం బయటకు వచ్చింది. అంతగా ఆయన వేదన పడ్డాడు. ఎందుకంటే తన ముందు ఏం జరగబోతుందో ఆయన చూశాడు. ఆ రాబోయే శ్రమ ఏంటో ఆయన చూశాడు. ఆయన ఎలా హింస పెడతారో వాళ్ళు చూశారు, ఆయన చూశాడు. ఆయన ఒక మనిషిగా దాని నుంచి తప్పించాలని ప్రార్థన చేశాడు ప్రభుకి. ఆ గెత్సేమలో, ఆ గెత్సేమనే తోటలో. గెత్సేమ అంటే అర్థం ఏంటి తెలుసా? గానుగులు గల స్థలం. ఇది మన సందర్భంగా అది మనం మాట్లాడతాం, తర్వాత మాట్లాడదాం. గెత్సేము అంటే అర్థం ఏంటంటే గానుగులు గల స్థలము. ప్రభు ఎప్పుడు ప్రార్థించాలనుకున్నా ఒంటరిగా అక్కడికి వెళ్ళేవాడు. గెత్సేములోకి వెళ్ళాడు ఆయన. ఎప్పుడు ప్రార్థించాలనుకున్నా అక్కడికే వెళ్ళాడు ఆయన. ఆయన చివరి స్థలం కూడా అదే, ఆయన అప్పగించబడిన స్థలం కూడా అదే, గెత్సేమే. ఆ గానుగులు ఉన్న స్థలమే. అక్కడ గానుగులు ఉన్నాయి బ్రదర్. ఏ గానుగులు తెలుసా? ద్రాక్ష రసంతో నింపబడిన గానుగులు గల స్థలం అది. అందుకోసం ఆయన ఒంటరిగా అక్కడికి వెళ్ళేవాడు, ఒంటరిగా ప్రార్థన చేసేవాడు. అక్కడే తను కుమ్మరించుకున్నాడు, తను ప్రభుకి సమర్పించుకున్నాడు, ఏడ్చాడు ఆయన. ప్రభు నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించమన్నాడు ఆయన. అక్కడ బైబిల్ రాయబడింది, అక్కడ ఆయన బహుగా రోధించెను అన్నది అక్కడ. ఎందుకంటే ఈ సిలువ మరణాన్ని తప్పించడం, జరగబోయే కార్యాన్ని ఆయన నీ చిత్తమైతే. కానీ ఆయన అంత వేదన పడిన ఆయన, క్రిస్పడంగా చెప్తున్నారు ఒక విజయోత్సవ దినంలో, అంత వేదన పడిన ఆయన ప్రభు యొక్క చిత్తానికి లోబడి ఒక విజయోత్సవ దినాన్ని ప్రకటించాడు. అదే ఈస్టర్. ఆ విజయోత్సవ దినమే ఈస్టర్. ఆ ఈస్టర్ ఏం చెప్పిందంటే, ఆ విజయోత్సవ దినం ఏం చెప్పిందంటే, క్రీస్తుని ఎవరు చంపలేరు, దేవుణ్ణి ఎవరు ఆపలేరు, ఆయన సజీవుడు అని నిరూపించింది ఆ విజయోత్సవ దినం. ఆ గెత్సేమలో
ప్రభు అప్పగించే ముందు యోధ వచ్చాడు. యోధ వచ్చి ప్రభుని ఏం చేశారు? చీకట్లో వాళ్ళు అడిగారు, ఆ సైన్యం తెలియదు కదా ప్రభు ఎవరో. కాబట్టి యోధ ఒక సూచన ఇచ్చాడు, నేను వెళ్ళి ముద్దు పెడతాను, నేను ఎవరికైతే ముద్దు పెడతానో అతనే ప్రభు, కాబట్టి మీరు అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ గెత్సేమలో 3 సార్లు ప్రార్థన చేశాడు ఆయన, 3 సార్లు లేపాడు ఆయన ఆ రోజు రాత్రి పేతురుని. మూడోసారి ఆయన అంటున్నాడు, ఇక మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, మీరు బాగా అలసిపోయారు, ఇక వాడి సమయం వచ్చింది అని చెప్పాడు. ఎవరి సమయం? సాతాను యొక్క సమయం, శోధకుని యొక్క, ఇది వాడి సమయం. ఇక మన సమయం అయిపోయింది, ఇక మన చేతిలో లేదు. ప్రభు అక్కడ మాట్లాడుతున్నారు, ఇది వాడి సమయం, వాడి సమయం వచ్చేసింది, ఇది దుష్టుని సమయం. ప్రతిదానికి ఒక సమయం ఉంది బ్రదర్. దేవుడు సృష్టి చేశాడు కాబట్టి, ఆయన ఆది సంబుద్ధుడు కాబట్టి ఆయనే మొత్తం చేయట్లే, సాతానుకు టైం ఇచ్చాడు ఆయన. నీ జీవితంలో ఏది జరగాలో, ఏది జరగకూడదో, ఎప్పుడు ఎవరు రావాలో, ఎవరికి వచ్చి ఏ క్రియ చేయాలో, ప్రతి దానికి దాని క్రమం చొప్పున దానికి సమయం ఉంది. అది జరుగుతూ ఉంటుంది, అదే నిలబడదు. ఏదైతే జరిగిందో అదే ఉండదు, మారిపోతూ ఉంటుంది. నువ్వు దాని మీద నిలబడి దాని గురించి ఆలోచించి నువ్వు ఎక్కువగా వాక్యానికి దూరం అవ్వకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ దేహమే నిజమైన మక్పెల, ఈ సంఘమే నిజమైన మక్పెల. ఇప్పుడు నమ్ముతున్న ఈ సందేశమే నిజమైన అబ్రహాము కొన్న స్వాస్థ్యము. అబ్రహాము వెల చెల్లించుకున్నాడు ఆ స్వాస్థ్యాన్ని. ఇప్పుడు దేవుడు నిన్ను వెల చెల్లించుకున్నాడు ఆయన. మరి నువ్వు లోక సంబంధమైన కార్యాలతో ముడివేసి లోక సంబంధంగా ఉంటే ఎలాగ నువ్వు? మీకాల ఏం చేసింది బ్రదర్? నేను ముగిస్తాను. నేను అంటే నేను ఇంకా ఉంది అని చెప్పాలనుకోవట్లేను, ఎందుకంటే ఉంది అంటే అది కంటిన్యూ అయిపోతుంది. మీకాలు ఏం చేసింది? ఎప్పుడైతే సౌలు మీకాల నుంచి పెళ్లి చేస్తానని చెప్పాడో, దావీదు జయం పొందుకొని వచ్చాడు. సౌలు మాట నిలబెట్టాలి కదా, నిలబెట్టలేదు. దావీదు కూడా ఇష్టం లేదు సౌలుకి. ఏం చేశాడు ఆయన? మీకాల్ని షయల్తీయేలు అనే ఒక వ్యక్తికి పెళ్లి చేశాడు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. దావీదు రాజయ్యాడు. తర్వాత అబ్నేరు చెప్పాడు అబ్నేర్కి, ఆ మీకాలు నా భార్య, నాకు మొట్టమొదటిగా సౌలు నాకు మాట ఇచ్చాడు కాబట్టి ఆమె ఎక్కడో తీసుకురమ్మన్నాడు ఆయన. ఈ మీకాలు షయల్తి ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఒక వ్యక్తికి భార్యగా ఉంది. అబ్నేర్ వచ్చి చెప్పాడు, అమ్మా నిన్ను దావీదు రమ్మంటున్నాడు, రాజుగారు రమ్మంటున్నారు అని చెప్పాడు. వాడు వచ్చి చెప్పినప్పుడు ఏం చెప్పాలి బ్రదర్? నాకు భార్య, నేను ఒక వ్యక్తికి భార్యగా ఉన్నాను నేను, కాబట్టి నేను రాకూడదు, నేను రాను అని చెప్పాలి. కానీ ఏం చేసింది? రాణి హోదా కోరుకుంది. డబ్బు కావాలి, పేరు కావాలి, ఆ హోదా కావాలి, రాణి హోదా కోరుకుంది. షయల్తీయేలుతో ఉంటే నాకేమొస్తుంది? అదే దావీదు దగ్గరికి వెళ్తే, దావీదు ఇప్పుడు రాజు, ఇప్పుడు నేనేమవుతాను? రాణి అవుతాను. అబ్నేరు పిలిచాడు, వచ్చేసింది. షయల్తీయేలు వెనకమాల చాలా దూరం నడుచుకుంటూ వచ్చాడు. అబ్నేరు నచ్చ చెప్పి పంపించాడు, అయ్యా లేదులే, వద్దులే, నువ్వు వెళ్ళిపో, ఇది రాజుగారి ఆజ్ఞ అని పంపించేశాడు. ఏడ్చుకుంటూ వెళ్ళాడు షయల్తీయేలు. సరే వచ్చింది, రాజు ఇంట్లోకి వచ్చింది, అర్హత లేకుండా పోయింది. అర్హత కలిగి అర్హత తెచ్చుకున్నాడు, దావీదు కోరి తెచ్చుకున్నాడు, ఇంట్లో ఉంది. దావీదు భక్తి పారవశం, దావీదు ఎక్కడి నుంచి తెచ్చాడో ఆమె తెలుసు. దేవుడు దావీదు యొక్క విశ్వాసంలో భయం ఏమి కూడా ఏం చేయాలి? పాలు పంచుకోవాలి. భర్త యొక్క విశ్వాసంలో ఏమి కూడా ఉండాలి. కానీ ఏం చేసింది తెలుసా? హోదా కోసం వచ్చింది కాబట్టి నేను ఆమె గురించి మాట్లాడుతున్నా. హోదా కోసం వచ్చింది అవి. దావీదు దేవుని నిబంధన మందసం తీసుకుని వస్తూ ఉంటే, నిబంధన మందసం ముందు ఆయన బట్టలు జారిపోయే విధంగా మైమరిచిపోయి ప్రభువుని ఆరాధన చేస్తూ ఉంటే, కిటికీలోంచి చూసింది ఆమె ఆ యొక్క సందర్భాన్ని. మీకాలు కిటికీలోంచి చూసి అనుకుంటా ఉంది, ఆహా ఏమి రాజు ఈయన, ఈ రాజు దగ్గరికి నేను వచ్చింది. రాజు అంటే ఎలా ఉండాలి? రథం మీద కూర్చోవాలి, రథాల మీద పరిగెట్టాలి, హొందాగా ఉండాలి, మంచి రాజ వస్త్రాలు వేసుకోవాలి. కానీ ఇతనికి ఏమైంది? ఒంటి మీద బట్టలే జారిపోతున్నాయి. హోదా, సంఘంలో హోదాలు బ్రదర్, నిజమే, హోదాలు చూస్తాం. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది కావాలి, ఇది కావాలి, మంచి ఉద్యోగం ఉండాలి, మంచి అందం ఉండాలి, లేదా డబ్బు ఉండాలి, లేదా పేరు ఉండాలి.
హోదాలు చూస్తారు బ్రదర్. చివరికి ఏమైపోయింది తెలుసా మీకాలు? ఏమైంది? సంతానం లేకుండా నశించిపోయింది. దావీదు యొక్క భక్తిని అవమానపరిచినందుకు దావీదు అన్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఎలా నేను దేవుడిని ఆరాధించానో నాకు తెలుసు, నువ్వు నవ్వినా నాకేం పర్లా. దావీదు అన్నాడు. భర్త యొక్క విశ్వాసాన్ని అగౌరవపరచడం, భార్య యొక్క విశ్వాసాన్ని అగౌరవపరచడం, బిడ్డల యొక్క విశ్వాసాన్ని అగౌరవపరచడం, హోదా కోరుకోవటం, ఇవన్నీ కూడా ఒక నిజమైన విశ్వాస యొక్క లక్షణాలు కావి. దేవుడు వారి కోసం ఎలా చెల్లించలేదు. ఆయన నిజమైన వారి కోసం, వాగ్దాన వాక్యంలో ఎవరైతే నిలబడగలరో వారి కోసము దేవుడు ఆయన రక్తాన్ని చెందించాడు, ఆయన వెల చెల్లించాడు. ఆయన హోదాలు కూరుకునే వారి కోసమో, లోక సంబంధమైన వారితో పేరు ప్రఖ్యాతులతో కలిసే వారి కోసమో దేవుడు వెల చెల్లించలేదు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ సమయంలో నిజమైన మక్పెల వల్ల మీరు ఉండండి. మీరు ఎప్పుడైతే యాకోబు యొక్క 4వ పాలుగా ఉంటారో, మీ దగ్గరికి వచ్చే మీ శత్రువు కూడా మీ పైన ప్రోత్సహిస్తాడు, మీకు మిత్రుడిగా మారిపోతాడు. శపించడం మానేసాడు బిలాము. ఇక నేను శపించను, ఇది దేవునికి ఇష్టం కాదు, యెహోవా దృష్టికి ఏది మంచిదో అది నేను చేస్తాను అనుకున్నాను బిలాము. తర్వాత మళ్ళీ పడిపోయాడు. నేను చుట్టూ ఉన్న అనేక భయంకరమైన కార్యాలు, అనేక మరి వాక్య వ్యతిరేకమైన కార్యాలు ఉంటాయి. దీనావలే ఆకర్షితురాలై నువ్వు దాంట్లో ఉండద్దు. అక్సవలే ఉండండి. ఏమన్నా సహోదరిలా, అక్సవలే ఉండండి. మీరు తండ్రి మాటకు లోబడండి, తల్లిదండ్రుల మాటకు మీరు లోబడండి. తల్లిదండ్రులు మీకు ఏది మంచో వాళ్ళు ఆలోచిస్తారు, వాక్యానుసారంగా వాళ్ళు చేస్తారు. మీరు తల్లిదండ్రుల మాటకు మీరు లోబడండి. యోసేపు వలే ఉండండి. యవనస్తులు, పురుషులు పవిత్రంగా కాపాడుకోండి. వారి కోసమే ప్రభు వెల చెల్లించాడు. ఆయన వారి కోసమే వెల చెల్లించబడింది. ఈ మక్ఫెల అనేది 2 గుహలు గల స్థలము. ఇక్కడ అబ్రాహాము స్వాస్థ్యము, అబ్రాహాం యొక్క మొట్టమొదటి కష్టార్జితముతో కొన్నటువంటి స్థలం అది. అబ్రాహాము, దావీదు కూడా కొన్నాడు. అవునా? కొన్నానికి వెళ్ళాము. అక్కడ కూడా వచ్చి నిలబడినప్పుడు బలిపీఠం అర్పించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు అన్నారు, అయ్యా తీసుకోండి అని చెప్పారు. అక్కడ దావీదు చెప్పాడు, లేదు, నేను దీనికి వెల చెల్లించి ఇస్తాను. అది నేడేమైపోయింది? మందిరం. అందుకోసం యూదులు 2 పరిశుద్ధమైన స్థలాలు వాళ్ళకి. ఆ 2 పరిశుద్ధమైన స్థలాలు కూడా దేవుడు వెల చెల్లించి తీసుకున్నాడు ఆయన. అది దేవుని యొక్క మందిరము. 2వది పితరుల యొక్క సమాధులు ఉండే స్థలము మక్ఫెల. అదే నిజమైన ఈస్టర్ బ్రదర్. నువ్వు వాక్యంలో నిలబడ్డమే, పాపములోంచి కుళ్ళు పెట్టిపోయిన ఈ లోక సంబంధమైన కార్యాల్లోంచి నువ్వు బయటికి రావటమే నీకు నిజమైన ఇష్టం. మీరు ప్రత్యేకంగా జీవించండి. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడైన మా దేవుడా, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభు మరి పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని మాటలు మేము నేర్చుకున్నాము. ప్రభువా, మా పితరుడైన అబ్రహాము మరి వారి కుటుంబం కొరకు, వారి సంతానం కొరకు ఒక నిజమైన భూభాగానికి వెల చెల్లించి స్వాస్థ్యంగా దాన్ని కొన్నాడు. ఆ భూభాగము నాశనమైపోతుంటే నెహెమీయా ఏడ్చాడు. ఆ భూభాగం పట్టబడుతుంటే ఇజ్రాయేలు యుద్ధం చేశారు. ఆ భూభాగం కొరకు నేటికి ఈ రోజుకి కూడా వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, ఇది మా పితరులు ఉండే దేశము, ఇది మా పితరులు వెలపెట్టుకున్న భూభాగము అని వాళ్ళు చెప్తున్నారు. ఓ గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు. మక్ఫెల 2 గదులు గల గుహ. ఎవరైతే 2 గదులు గల గుహలో పాతి పెట్టబడతారో
వారు క్రీస్తు వచ్చినప్పుడు సజీవంగా ఎత్తబడతారని ఇజ్రాయేల్ యొక్క నమ్మకం. ఇప్పుడు ఈ 2 గదులు కలిగిన వర్తమానము, ఈ కవలల పరిచర్యలో ఎవరైతే పాతిపెట్టబడతారో వారు తిరిగి లేస్తారని ఇప్పుడు ఇక్కడున్న ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ యొక్క విశ్వాసము. ఈ మక్షల వెల చెల్లించుకొనబడింది. ఇది అనేక మంది వాళ్ళు అంటున్నారు, హేతు కుమారులు అంటున్నారు, ఇదిగో మా భూభాగంలో చాలా శ్మశానాలు ఉన్నాయి, వాటిలో శ్రేష్టమైన తీసుకో. అబ్రాహాం అంటున్నాడు, లేదు లేదు నాకు వద్దు. ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి, సిఎస్ఐ, పెద్దకొస్తు, బాప్టిస్టు, లోతులను, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేక సంఘాలు ఉన్నాయి. కానీ క్రీస్తు దేని కొరకు వెల చెల్లించలేదు. నిజమైన పెండ్లి కుమార్తె కొరకు వెల చెల్లించి దానిని మక్షలుగా మార్చాడు. ఇప్పుడు ఎవరైతే ఆ సంఘములో, ఎవరైతే ఆ వాక్యములో, ఎవరైతే 2 గదులు గల గుహల పాతి పెట్టబడతారో వారు తిరిగి లేస్తారు, వారి జీవాన్ని పొందుకుంటారు. ఓ క్రీస్తు మా కొరకు వెల చెల్లించి మమ్మల్ని కొన్నారని పౌలు గారు చెప్తున్నారు. కొరింథీ పత్రిక ప్రభు 6వ అధ్యాయంలో మీరు చెప్తున్నారు. ఆ అధ్యాయంలో చాలా విషయాలు మీరు మాట్లాడారు. లోక సంబంధమైన కార్యాలు ఉండగా పరలోక రాజ్యానికి మీరు ఎలా వారసులు అవుతారు? మీరు విశ్వాసులుగా ఉండి అనీతిమంతుల ముందు మీరు నిలబడుతున్నారు. మీరు దేవదూతలకు తీర్పు తీర్చేవారని మీకు తెలియదా? గొప్ప స్థానాన్ని మాకు ఇచ్చిన దేవుడు మీకు ఈ స్తోత్రంలో. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని దీవించండి. మా యవన సహోదరులను దీవించండి. దీనవలే కాకుండా అక్సవలే ఉంటాకు సహాయం తెచ్చండి. దీన ఒక్క తప్పుడు నిర్ణయము తన అన్నల్ని హంతకులుగా మార్చింది. ఒక గ్రామ, ఒక పట్టణాన్నే పురుషులు లేని పట్టణంగా మార్చింది. తన తండ్రి మీద హంతకులకు తండ్రి అని నిందమోపే విధంగా, అవమానపడే విధంగా దీన యొక్క నిర్ణయం మార్చేసింది. కాబట్టి సంఘంలో ఉన్న యవన సహోదరులు వారి యొక్క తలంపులు, వారి క్రియలు, వారి మాటలు, వారి ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటే సహాయం తెచ్చేయండి. వారి యొక్క మాట, వారి ప్రవర్తన సంఘం మీదకి అపవాదం తీసుకొని రావచ్చు, వారి కుటుంబం మీదకి అవమానం తీసుకొని రావచ్చు. కాబట్టి ప్రభువా జాగ్రత్తగా వాళ్ళు ఉంటే సహాయం తెచ్చండి. మీ కాపుదల, మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మాకు అవసరం ప్రభువా. మేము మాకు మేము కాదు, కానీ నీ పైన మేము ఆధారపడుతున్నాం. ఈ లోకంలో మేము పేదవారమే, ఇబ్బందులు పడేవారమే, దేనికి కూడా మేము మరి ఎదురు చూసేవాళ్ళమే అసలు మరి సహాయం కోసము. అయినా మేము మహారాజుల వల్లే ఉన్నాం మా ప్రభువా. ఆ యొక్క ఆత్మీయ మధుపర్వ సందేశాలు మీరు చెబుతున్నారు, అతడు బానిసగా ఉన్నా సరే రాజకుమారుడిగా తన ఛాతిని ముందుకు చాపి గంభీరంగా నడుస్తాడని మీరు చెప్పారు మా ప్రభువా. మీరు చెప్పారు అతని తండ్రి ఒక తెగకు రాజు, అందుకోసమే అతను బానిసగా ఉన్న ఆ రాజరికాన్ని విడిచిపెట్టలేదైనా అని మీరు చెప్పారు. అవును, మా తండ్రి రాజు, మేము ఇక్కడ బానిసగా ఉన్నాము, అయినా మేము రాజకుమారులమే. మాకు ఆస్తి లేదు, మేము రాజకుమారులమే. మాకు పేరు లేదు, మేము రాజకుమారులమే. మాకు హోదా లేదు, మేము రాజకుమారులమే. ఎందుకంటే మా తండ్రి రాజు, మేము రాజకుమారులుగా ఉన్నాము. మేకాలు వలే హోదా కోసం పరిగెట్టడం కాదు కానీ ప్రభు, ప్రభు అది ఆత్మీయత ఉందా లేదా, అది వాక్యానుసారమా కాదా, అది దేవుని యొక్క నడిపింప కాదా అని చూసే విశ్వాసాన్ని మాకు దయచేయండి. ఆరాధనలో, భక్తిలో తక్కువ చేసి చూసే ఆలోచనలు దూరపరచండి. మేకాల యొక్క స్వభావాన్ని మీరు దూరపరచండి. ఒక దినాన మేకాలు దావీదుని కాపాడింది, కానీ అదే దావీదు దేవుణ్ణి ఆరాధిస్తుంటే అవమానించింది. అలాంటి సహోదరులు ఉంటేనైనా వారి యొక్క హృదయాన్ని సరిచేయండి. వారి శాపాన్ని పొందుకోబోతున్నారు, వారిని గద్దించండి ప్రభు. నీ కొందనాలు స్తోత్రములు. సంఘాన్ని దీవించండి, బలపరచండి. ప్రతి ఒక్కరూ మక్ఫెలలో పాతిపెట్టబడినట్టు సహాయం దయచేయండి.
ప్రతి ఒక్కరూ నిజమైన గుడారాలుగా ఉన్నట్టుగా మీరు సహాయం దయచేయండి. ఓ ప్రభా, ఈ యొక్క చివరి సమయంలో దేనికోసమైతే మీరు ప్రాణం పెట్టారో, దేనికోసమైతే మీరు రక్తం కార్చారో, ఆ యొక్క సజీవమైన సంఘము రక్తమాంసాలతో ఈ ప్రపంచంలో నడయాడుతుంది మా ప్రభు. ఒకటి ఎవరికి వారే వారి వారి స్థానాలు నిలబడి, ఓ ప్రభు మరి నీ యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా మరి జరుగుటకు మార్గాన్ని ప్రభు మరి మీరే సహాయం చేసి నడిపించమని, విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరిచి మరలా మేము కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా పెండ్లి కుమారుగా మా మధ్య రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామములో ఈ ప్రార్థనలన్నీ అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. Christ Benham never fails. Christ Benham never fails indeed. Hallelujah. Hallelujah. Christ Benham never fails indeed. Is coming very soon. Is coming very soon. Is coming very soon indeed. Hallelujah. Hallelujah. Is coming very soon indeed. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశ్రమను సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. మా ప్రభువును విమోచకుడైన క్రీస్తు బిడ్డ చేసిన ఉపకారంలో ధన్యమవుతుంది. ఆమేన్. 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 థ్యాంక్ యూ సిస్టర్. మన రాజులకు రాజును, మన ప్రభువులకు ప్రభువును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ కృప ఇప్పుడు ఎల్లప్పుడు అతి అతి త్వరలో ఆయనను ముఖాముఖిగా దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడై ఉండి మనం నడిపించును గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రైన క్రీస్తు బ్రహ్మము జీవము గల దేవుడు, ఆయన నామము మహిమగల నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిశ్చయముగా నెరవేర్చబడును. ఆకాశము భూమి కదిలింపబడను కానీ క్రీస్తు బ్రహ్మ వాక్యము గతించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషంగాను మార్చున్నారు. ఆమేన్. ఆమేన్. ఇది అందరూ ఆమేన్ చెప్తున్నారు, కానీ దీని యొక్క విలువ ఏంటో మనకు అర్థం కావట్లా. ఈ రోజుల్లో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగాను, తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషంగాను మార్చున్నాడు. నీ జీవితంలో చీకటి వచ్చిందా, దాన్ని వెలుగుగా మార్చేది ఆయనే. నీ జీవితంలో దాన్ని చెడు అయిందా, దాన్ని మంచిగా మార్చేది ఆయనే. నీ జీవితంలో కన్నీరు వచ్చిందా, దాన్ని సంతోషంగా మార్చేది ఆయనే. ఆమేన్. ఆయన ఒక్కరికే, క్రీస్తు బ్రహ్మ ఒక్కరికే సకల స్తుతి ఘనత మహిమ స్తోత్రము ఆరాధన ప్రభుత్వము రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముండును గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బ్రహ్మ ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరి హృదయము భయముతో పీడింపబడి, ప్రతి ఒక్కరు భయముతో మోకరిల్లి, ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బ్రహ్మమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్. 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 గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు సోదరులారా. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.